దూరం వెళితే పెట్రోల్కు వాడుకోవచ్చు, అందులో తప్పేం లేదు. నేనైనా, యూత్ వాళ్ళైనా, పెద్దలైనా సంఘము కోసము ఆ దినమంతా కేటాయిస్తే బైబిల్ చెప్తుంది ఆ రోజు వారి తిండి కోసమైనా ట్రావెలింగ్ అయినా వాడుకోవచ్చు. పిల్లలకు నేను పదే నేను చెప్తుంటాను, మంచి పిల్లలు, వృధా చేసే పిల్లలు కాదు. వద్దులే అంకుల్ అన్నారు, నేను చెప్పిన తెచ్చుకొని ఏదైనా తినండి నాయన చెప్పిన వద్దులే అన్నారు. చాలా మంచి బిడ్డలు. డబ్బులు కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నా. ఒకరుగా 5-6 మంది ఆడపిల్లలు కూర్చొని ఇదే టేబుల్ వేసుకొని ఆడబెట్టి నేను వెళ్ళిపోతున్నా, వారు పిలుస్తున్నారు, నమ్మకంగా రాస్తున్నారు. ఒకరు కాదండి ఈ డబ్బులు ఇచ్చేది, వాళ్ళే సాక్ష్యం. మీరు ఎవరు అపార్థాలు చేసుకోలేదని మనం చేస్తున్నా. ఒకవేళ వాళ్ళు ఏదైనా చెప్పినా, అబద్ధం చెప్పినా అది వాళ్ళకి నష్టం, వాస్తవం చెప్పినారా అది ఆశీర్వాదం. రెండు ఉన్నవి. ఉన్నది చెప్పినారా యవనస్తులకు ఆశీర్వాదము, దాన్ని ఇంకో రకంగా చెప్పినారా అది కూడా నష్టం వాళ్ళకి. కాబట్టి నేనైతే నమ్మిన మంచి యవన బిడ్డలు అన్నిట్లో చక్కగా, మరి నిజంగా అనిపిస్తుంది ఎవరు ఒకరు ఆయన పనులు చేసేవారి దేవుడు లేపుతాడండి. నేను చేయకపోయినా, నువ్వు చేయకపోయినా ఆయన పనులు ఆగవు. నా మొదటి నుంచి నా అనుభవం చెప్తున్నా. 35 years కంప్లీట్ అయిపోయింది, 36లో పడినాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు నాకు తెలుసు, సంఘము ప్రారంభించినది నేనే మొదటి పాస్టర్ కాబట్టి నాకు తెలుసు ఎవరు పని చేస్తున్నారు, ఎవరు చేయకపోయినా చేస్తున్నా. ఆనాటి నుంచి ఈనాటి వరకు సంఘము అభివృద్ధి చెందుతుంది, పనులు జరుగుతున్నాయి. ఎవరి ద్వారానో ఒకరి ద్వారా ఎవరో ఒకరు చేసేవారి దేవుడు లేపినాడు. ఎవరి బిడ్డలు నాకు చాలా సంతోషం, సపోర్టుగా వాళ్ళు చేస్తున్నారు. ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. చక్కగా పాటలు వాయిద్యాలు వాయిస్తున్నారు. చాలా మరొకసారి అభినందిస్తున్నారు. మినర్వా దిగుతూ కింద గేటు దగ్గర కొంచెం నునుపుంది బండ, ఒకరుగా ఇద్దరుగా చాలామంది పిల్లలు కూడా జారి కింద పడినారు. మరి కింద నుంచి వచ్చేటప్పుడు బిడ్డ పాస్టర్ ఇప్పుడు చెప్తుంది నాకు, కొంచెం కాలు జారి పెనిసిందంట. అయినా నేను ఆ బిడ్డను బట్టి అభినందిస్తా. క్యారల్స్ విషయంలో కానీ, చర్చ్ పని విషయంలో కానీ చాలా యాక్టివ్ ఉంటారు. దెబ్బ తాకినా వచ్చింది, గాయాలు అయినా అంటే కొంచెం ఆ బిడ్డ కోసం బాగా ప్రార్థించండి. అందరూ యవన బిడ్డలు చక్కగా పనిచేసినారు. వారిని వర్ణించాలంటే చాలా పడుతుంది. కానీ మరొకసారి యవన బిడ్డలారా, మరొకసారి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తాను. ఇదంతా డెకరేషన్ కొనుక్కొచ్చి రాత్రి చేసిన చాలా సంతోషం. మరి సమయమున దేవుని యొక్క వాక్యం అందించడానికి పాస్టర్ గారు అప్పుడప్పుడు అకేషన్కి వస్తుంటాడు. వారు కూడా చాలా పరిచర్యలు కలిగిన వాడు కాబట్టి మరి దైవజనులు శ్యామరాజు పాస్టర్ గారు వారికి ఎక్కువ డిగ్రీలు చెప్పాలన్నా, డాక్టర్ ఎవరైనా చెప్పాలన్నా ఇష్టపడని వారు కాబట్టి మరి అయ్యగా నేను చెప్పినప్పుడు కాదనకుండా మళ్ళీ ఇది అయిన వెంటనే వెళ్తాం పాస్టర్ గారు అంటున్నాడు. ఒక్కసారి నా సహవాస విందులు భోజనంలో భోంచేమంటే కూడా వీలు కాదు పాస్టర్ గారు, వాక్యం అందించి నేను వెంటనే వెళ్తానని పాస్టర్ గారు చెప్పినారు. మరి దైవజనులు మరి ఓపెన్ డోర్ మినిస్ట్రీ వాళ్ళు ఉంటారు. మరి దయించి దైవజనులు మన మధ్యకు ఈ అకేషన్ రావడం చాలా సంతోషము. ఈ సమయం వారికి అప్పగిస్తున్నాను. జాగ్రత్తగా వారు ఎక్కువ సమయం తీసుకోరు. దయించి జాగ్రత్తగా వినగలిగిన వారు వినండి, రాసుకున్న వాళ్ళు రాసుకోండి. ఊరికే కదా ఐలయ్య ఒక ఆయన పాట పాడతారు, జానపద పాట, రమరాయిలకు కూర్చాకంటాడు ఆయన కదా. ఎంతమంది దాన్ని చూసింటారు టీవీలో పాట పాడేటప్పుడు కదా. వినేటప్పుడు బాగా వినండి, రాసుకోండి, మీ తలలు పైకెత్తండి, చెప్పే మాటలు వినండి. అవి మనకెంతో మేలని మరొకసారి మీ అందరికి మనవి చేస్తున్నాం. అందరికీ వందనాలమ్మా. మరి మీ మధ్యకి రావడానికి మాస్టర్ గారు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఒక మాట యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం ఎవరైనా చదివి చదవమ్మా.
చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. చాలమ్మా. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన సొంత నోటితోనే తానే స్వయంగా చెప్పినటువంటి మాట మన క్రైస్తవ జీవితానికి ఒక ప్రిన్సిపల్, ఒక సూత్రాన్ని ఆయన అందిస్తున్నారు. అది ఏమిటి అంటే గోధుమ గింజ, లేకపోతే మనందరం బియ్యం తింటాం కనుక వరి గింజ అనుకోవచ్చు. ఆ దేశంలో యేసు ప్రభు వారు వాళ్ళు ఉన్న దేశంలో గోధుమ రొట్టెలు తింటారు కనుక గోధుమ గింజ అన్నాడు ఆయన. కనుక గోధుమ గింజ లేక వరి గింజ అది భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటరిగానే ఉంటుంది. అది చనిపోతే ఏమవుతుందటమ్మా? విస్తారముగా ఫలిస్తుంది. చూడండి, గోధుమ గింజ భూమిలో పడి చనిపోకుండా ఉంటే అది ఒంటరిగానే ఉంటుంది, ఒంటిగానే ఉంటుంది, ఎంతకాలమైనా ఒకే గింజగా ఉంటుంది. కానీ అది భూమిలో పడి చనిపోతే దానిలో నుండి విస్తారమైనటువంటి అలాంటి గింజలు, తనలాంటి గింజలు కొన్ని వందలో కొన్ని వేలో రావచ్చు. మీరు హల్లెలూయా చెప్తారా? నేనేం పెంతుకొస్తాయని కాదు, అయినప్పటికి కూడా మనం బాప్టిస్ట్ అయినాక చెప్పచ్చు దేవుని స్తుతించడానికి దెర్ ఇస్ నో బార్. మనము ప్రభుని స్తుతించడానికి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు. చాలా సంతోషం ప్రియులారా. మరొకసారి నేను ఇంతకుముందు కూడా వచ్చాను, అయితే నేను అన్నాను అయ్యగారు ఆదివారం కాకుండా వేరే రోజు అయితే తప్పకుండా మీతో కలిసి భోజన సహవాసానికి ఉండగలను. సండే మళ్ళీ ఇక్కడ వాక్యం చెప్పిన వెంటనే ఏసీటీసీ బైబిల్ కాలేజ్ మీకు తెలిసి ఉండొచ్చు చాలామందికి, లోవర్ ట్యాంక్ బండ్ ఇలా ఉంటుంది అక్కడ ఏసీటీసీ అని, ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్ అని, అక్కడ ఆరాధన జరుగుతుంది. అది మధ్యాహ్నం 1:30 కనుక నేను ఇక్కడ నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి అదే సమయం అవుతుంది. అక్కడ మళ్ళా దేవుని వాక్యాన్ని నేను అందించాలి. అందువల్ల పాస్టర్ గారితో అన్నాను, అయ్యా నేను మరి వాక్యం చెప్పి సెలవు తీసుకుంటానని చెప్పాను. నిజంగానే మరి ఇది ఒక ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. మీరు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి సంఘం అంతటికి, అలాగే దేవుని సేవకులకు అద్భుతంగా పాటలు పాడి ఇంతవరకు దేవుని స్తుతించిన బిడ్డలకు కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియులరా, మనము ఉన్నతమైనటువంటి పిలుపుతో పిలువబడ్డాము. ప్రభువు తన సొంత జీవితాన్ని గురించి చెప్పినటువంటి మాట, ఈ మాట మనం చదివింది. మొదటిగా తాను చేసి చూపించాడు. ఆ తర్వాత తన బిడ్డలమైన మనము, తన శిష్యులమైన మనము, ఆయనను వెంబడించేటటువంటి మనము అలాగే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఉదాహరణకు ఒక ఫ్యాక్టరీ వర్కర్గా, ఒక ఆయిల్ తీసేటటువంటి కంపెనీ అనుకుందాం. ఆయిల్ తీస్తూ ఉంటారు, దాన్ని రిఫైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అక్కడ పని చేసేటటువంటి వాళ్ళు బట్టలు ఎలా ఉంటాయండి చెప్పండి. సరే, ఏదో పెద్ద కంపెనీ అంటే మీకు కొంచెం ఆశ్చర్యం. మనం సిటీలో ఉన్నటువంటి కార్ల ఫ్యాక్టరీస్ ఉంటాయి, కార్ల సర్వీసింగ్ సెంటర్స్ ఉంటాయి. ఏమంటే కార్ల షోరూమ్ దగదగా మెరుస్తూ ఉంటుంది, కొత్త కార్లు ఉంటాయి, లైట్లు ఉంటాయి. కానీ సర్వీస్ స్టేషన్కి మీరు వెళ్ళారనుకోండి, దాని వెనక ఉన్నటువంటి అక్కడ ఉండే కార్లకి, మోటార్ సైకిల్స్కో, లేకపోతే సర్వీస్ చేసేవాళ్ళు అంటే క్లీనింగ్ చేసేవాళ్ళు, ఆయిల్స్ పోసేవాళ్ళు, రిపేర్లు చేసేవాళ్ళు, వాళ్ళు ఇంటి నుండి వచ్చిన డ్రెస్ తీసేసి ఒక ప్రత్యేకమైన డ్రెస్ వేసుకుంటారు. ఎలా ఉంటుంది? మోటార్ మెకానిక్ దగ్గర షాంపుల్లో చూసారా వాళ్ళ డ్రెస్ ఎలా ఉంటుందో? బాగుంటుందండి. మాలాగా కోట్ వేసుకుని టై కట్టుకుని ఉంటారా? లేదు. వాళ్ళ అలా ఉంటే ఆ పని చేయలేరు. వాళ్ళు ఏం డ్రెస్ వేసుకోవాలంటే ఆయిల్తో కూడిన డ్రెస్, లేకపోతే ఆ యొక్క మరి మోటార్ మెకానిక్ మోటార్ సైకిల్ రిపేర్ చేయడానికి కావాల్సిన డ్రెస్, దానికి ఆయిల్ అంటుకుంటూ ఉంటుంది, దానికి మురికి ఉంటుంది, అదంతా కూడా కొంచెము చూడటానికి అంత బాగోదు. అలాంటి వర్క్షాప్లోకి వెళ్ళి నేను కోట్ వేసుకుంటాను, నేను టై కట్టుకుంటాను, నేను షూ తీను, నేను పని చేయాలనుకుంటున్నాను, ఉద్యోగం చేయాలనుకుంటున్నాను అంటే ఇస్తారా దాంట్లో ఉద్యోగం? ముందు సెలక్షన్ అవగానే ఆ జాబ్లోకి ఎక్కడాన్ని ఏమంటారంటే ముందు బాగా కోటు టై షూ అన్నీ తీసి పక్కన పెట్టాను. నువ్వేం చేయాలని ఇచ్చిన డ్రెస్ వేసుకో, లేకపోతే నువ్వు ఇలాగ ఆయిల్ అంటుకున్నా, మురికి అంటుకున్నా, గ్రీస్ అంటుకున్నా ఏమి కూడా బాధపడకుండా పని చేసే డ్రెస్ వేసుకోవాలా. అలాగా మనం కూడా దేవుని మందిరంలోనికి చేర్చబడ్డాం. దేవుని పిల్లలుగా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి దేవుని యొక్క ఫ్యాక్టరీలోకి వచ్చాం. ఈ ఫ్యాక్టరీ ఏంటండి? సంఘం. హల్లెలూయా చెప్తారా? ఈ ఫ్యాక్టరీ ఏంటంటే సంఘం. దేవుడు మనము రక్షించుకున్నాడు. ఎక్కడో మనం సువార్త విన్నాం, ఎక్కడో పత్రిక చదివాం, ఎక్కడో బైబిల్ చదువుకుని మనము ప్రభు చేత సంధింపబడ్డాం, ఎక్కడో ఒక పాట విని దేవుని వైపు ఆకర్షింపబడ్డాం.
మనం బాప్తిసం తీసుకున్నాం, దేవుడి సంఘంలోకి వచ్చి చేర్చబడ్డాం. ఆది అపోస్తలుల సంఘం గురించి చెప్పినప్పుడు బాప్తిసాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా అపోస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసం యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక అంటే మానకుండా. యానివర్సరీకి వచ్చేవాళ్ళు ఎంతమందో నాకు తెలియదు. క్రిస్మస్కి వచ్చేవాళ్ళు ఎంతమందో నాకు తెలియదు. గుడ్ ఫ్రైడే ఆరాధనకు వచ్చేవాళ్ళు ఎంతమందో తెలియదు. న్యూ ఇయర్ సర్వీస్కి లేకపోతే ఇంకొక స్పెషల్ సర్వీస్కి వచ్చేవాళ్ళు ఎంతమంది తెలియదు. నేను చాలాసార్లు మన పట్టణాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటాను. కొన్ని పెద్ద పెద్ద చర్చెస్ పక్కన ఇలాంటి ప్రత్యేకమైన సందర్భాలలో విపరీతమైన టెంట్లు వేస్తూ ఉంటారు. మీరు గమనించారో లేదు? పెద్ద పెద్ద చర్చిలు 100 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 50 సంవత్సరాలు చర్చిలు. కానీ ఈ గుడ్ ఫ్రైడేకో లేకపోతే 31st నైట్కో, జనవరి 1స్tkో, క్రిస్మస్ ముఖ్యంగా 25వ తారీఖు ఆరాధనకో ఆ గుడి పక్కన ఆ యొక్క చర్చ్ పక్కన అటు ఇటు ముందు వెనక టెంట్లు వేసేసి ఉంటాయి. ఫుల్ టెంట్లు అయిపోతాయి. మనుషులు ఎక్కడ ఇసుకేస్తే రాలన్నటువంటి జనం లాగా ఉంటారు. తర్వాత మళ్ళీ టెంట్లు అన్నీ పోతాయి, చైర్లన్నీ పోతాయి, మనుషులందరూ పోతారు. మళ్ళీ తిరిగి నార్మల్ సర్వీస్ మాత్రమే, మళ్ళీ ఏదో ఒక స్పెషల్ టైంకి వస్తూ ఉంటాం. అలాంటి క్రైస్తవ జీవితాన్ని దేవుడు వాడుకోలేడు. అలాంటి క్రైస్తవుల ద్వారా తన నామాన్ని మహిమ తెచ్చుకోలేడు. అలాంటి వారు దేవుని కొరకు ఫ్రూట్ఫుల్గా అంటే ఫలభరితంగా ఉండలేరు. ఒక తోట వేసాడనుకోండి, ఒక మామిడి తోట యజమాని ఆయన దేని కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు చెప్పండి? మామిడికాయ కొరకు ఎదురు చూస్తుంటాడు. ఒక కొబ్బరి తోట వేసాడు అనుకోండి, దేని కొరకు ఎదురు చూస్తుంటాడు? కొబ్బరికాయ కొరకే. అంటే ఒక వ్యవసాయదారుడు ఆయన ఫలము కొరకు ఎదురు చూస్తుంటాడు. ఈరోజు నా టాపిక్ అదే, ఫ్రూట్ఫుల్నెస్. దేవుని సంఘము ఫలించాలి, దేవుని యొక్క సంఘము అభివృద్ధి పొందాలి, దేవుని యొక్క సంఘము విస్తరించాలి. మీరు అనొచ్చు, పాస్టర్ గారు మీరేదో సొంతంగా చెప్తున్నారా? కాదు, దేవుని వాక్యంలో నుండే నేను చెప్తున్నాను. మొట్టమొదటిగా ఈ ఆశ ఎవరిదట? పాస్టర్ గారిది కాదు, నాది కాదు, లేక మరి సంఘ పెద్దలది ఎవరిదో కాదు. కానీ ఈ ఆశ ఎవరిదటండి? దేవునిదే. ఈ ఆశ ఎవరిదమ్మా? చూడండి, ఆది కాండము 1వ అధ్యాయం 1వ పేజీలోనే దేవుడు తన ఆశ వ్యక్తపరిచేశాడు. ఏంటన్నాడు ఆయన? 28వ వచనం చదువుతారమ్మా. ఆది కాండము 1:28 అమ్మా. దేవుడు వారిని ఆశీర్వదించాడు, మనందరినీ దేవుడు మనందరినీ ఆశీర్వదించినట్టుగానే వాళ్ళను కూడా ఆశీర్వదించాను. దానిని లోపరుచుకుని వారిని ఆశీర్వదించి ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. మనల్ని కూడా దేవుడు ఆశీర్వదించి ఓ బాధ్యతనిచ్చాడు. మనందరం కూడా ఒక 25 సంవత్సరాలు వెనక్కి తిరిగి వెళ్ళినట్లయితే, లేకపోతే ఈ చర్చ్ ప్రారంభ దినాల్లో పాస్టర్ గారితో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి మీరు వెనక్కి తిరిగి చూసినట్లయితే మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, మన జీవితాలు ఎలా ఉన్నాయి, ఈ మందిరం చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ దినాల్లో ఉండేటటువంటి మందిరం ఏ సైజులో ఉంది, ఏ పరిస్థితుల్లోంచి దేవుడు ఏ పరిస్థితుల్లోనికి తీసుకొచ్చాడు, విస్తరింపచేశాడు, ఆశీర్వదించాడు, మన కుటుంబాన్ని దీవించాడు, పిల్లలు చదువుకునేటట్టు చేశాడు, పెళ్ళిళ్ళు అయ్యేటట్టు చేశాడు, మళ్ళీ వాళ్ళకి పిల్లల్ని ఇచ్చాడు, ఇళ్ళను కట్టుకోవడానికి చేశాడు, అన్ని రకాలైనటువంటి జాబ్స్ ఇచ్చి బ్లెస్ చేశాడు. ఓ సేవకుడు అంటాడు, ఎంత బ్లెస్సింగ్స్ దేవుడు ఇచ్చినా వీళ్ళు మేడ మీద మేడ కడుతున్నారట. ఓ పాస్టర్ గారు పిలిచి ఒక ఆవిడన్నట, పాస్టర్ గారు రండి తొందరగా ప్రార్థన చేయాలి మీరు అంటే, ఏదో మీటింగ్లకు వెళ్ళాడు ఆయన గెస్ట్ స్పీకర్గా. వెళ్ళిన మీటింగ్ అయిపోయాక వచ్చి ప్రార్థన చేయమన్నారు. సర్లే, ఆవిడ ఏదో టీ కాఫీ ఇస్తుంది, సాయంత్రం పూట వెళ్దామని వెళ్ళారు. ఆయన కూడా ప్రార్థన చేయండి పాస్టర్ గారిని పైకి తీసుకెళ్ళిందట. మేము ఇంకొక ఫ్లోర్ దీని మీద వేసేటట్టు, అంటే ఇంకొక మేడ మీద కట్టింది. ఇప్పుడు ఇంకొక పైన మిద్దె మీద స్లాబ్ వేయాలా, ప్రార్థన చేయండి మీరు. ఆయన అన్నాడంటే, అమ్మ పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి వేరే దేశాలు వెళ్ళిపోయారు కదా, మీ ఇద్దరే కదా ఉంటున్నారు భార్యాభర్తలు, ఇన్ని అంతస్తులు మేడ కట్టావు, ఆల్రెడీ రెంట్కి ఇచ్చావు కదా, పైన ఇంకెందుకయ్యా అంటే, ఆవిడందట ఉండేవాళ్ళకి ఇద్దరే కానీ సార్, ఈ పక్కన వాడు మాకన్నా పెద్దగా వేసాడు. అర్థమైందా మీకు? పక్క బిల్డింగ్ వాడు ఏం చేశాడు? మాకన్నా పెద్దగా వేసాడు. కనుక ఎట్టి పరిస్థితుల్లో మాది కిందకి ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ఏంటి, కాంపిటీషన్ కొరకు ఇంకొక ఫ్లోర్ కడుతుందట ఆవిడ. మన ఆశలు ఎలా ఉన్నాయో చూసారండి.
క్రైస్తవుల ఆశలు ఎలా ఉన్నాయి చూసారు? ఇప్పుడు కాంపిటీషన్ కొరకు ఇంకొక ఫ్లోర్ ఆవిడ ఉన్నా ఉండకపోయినా. ఈనాడు ఆధునిక క్రైస్తవ యుగంలో క్రైస్తవుల హృదయాలు అలా ఉన్నాయి. మీరు ఏమనుకోకండి, ఇది వాట్ ఐఎమ్ టాకింగ్ ఈజ్ వెరీ ప్రాక్టికల్. మన ఆశలకు అంతులేదు. అప్పుడు దేవుని సేవకుడు వచ్చి ఏమన్నాడంటే, దేవుని మందిరం పాడై ఉండగా, దేవుని రాజ్యం శిథిలమవుతూ ఉండగా, సువార్త లేని గ్రామాలు, ప్రాంతాలు, దేశాలు ఎన్నో వేల కొలది ఉండగా, మీరు సారాంబి వేసిన గృహములలో, అంటే మేడల మీద మిద్దెల మీద కడుతూ బ్రతకడానికి, లగ్జూరియస్గా బ్రతకడానికి ఇది మీకు సమయం. ఒక్కసారి ఇప్పుడు నెక్స్ట్ మంత్ క్రిస్మస్ వస్తుందమ్మా. క్రిస్మస్ ఈజ్ అ టైమ్ ఆఫ్ గివింగ్. క్రిస్మస్ అనేటటువంటిది ఇచ్చే సమయం. ఎందుకంటే దేవుడే దాచుకోకుండా తన ఒకే ఒక కుమారుని మన కొరకు బలిగా, దానంగా చనిపోవడానికి ఇచ్చేశాడు. హల్లెలూయా. మనం ఏమి ఇస్తాం ఆలోచించాలి. మీ ఇళ్లలో ఒక్కసారి చూడండి, మీరు ఎన్నడూ వాడనటువంటి వస్తువులు ఎన్ని ఉంటాయో, మీరు పైన ఎత్తి పెట్టేసినవి ఎన్ని ఉంటాయో. ప్లీజ్ సర్చ్ డ్యూరింగ్ క్రిస్మస్ సమయాల్లో మీరు వెతకండి. మీరు వాడని బట్టలు కానీ, మీరు వాడని చెప్పులు కానీ, అట్లీస్ట్ అక్కడ ప్రారంభిద్దాం. ఎప్పుడో అనేది మనం అక్కడ ప్రారంభిద్దాం. ఒక భక్తుడు ఏమన్నాడంటే, నీ పిల్లలకు ఒక జత బట్టలు కొన్నప్పుడు, మీ పాపకు ఒక కొత్త డ్రెస్ కొన్నప్పుడు, ఇంకొక డ్రెస్ కూడా కొని అది లేని బిడ్డలకి, అది బీద బిడ్డలకి, లేకపోతే అది ఒక మిషనరీ పిల్లలకి ఇవ్వండి అన్నాడు. కష్టమే ఇది. నేను ఇంకా బాగా డైల్యూట్ చేసి బాగా ఈజీ వే చెప్తున్నాను. నేను ఆ దైవజనుడు చెప్పినంత స్ట్రిక్ట్గా చెప్పడం లేదు. అలా చెప్తే ఎంతమంది చేస్తారో నాకు తెలియదు. చేస్తే చాలా మంచిది. కనీసం మీరు వాడని వాటితో ప్రారంభించండి. యూజ్ చేయనటువంటి కొత్తవేనో దాచిపెట్టారు మీరు. ఎప్పుడు వాడని ఉన్నాయి కొన్ని వస్తువులు మన ఇళ్లలో, ఎప్పుడు వాడని బట్టలు ఉన్నాయి మన యొక్క ఇళ్లలో. వాటినైనా కనీసం ఈ సమయాల్లో ఫైండ్ అవుట్. ఈ పట్టణంలో దరిద్రులు ఎంతోమంది ఉన్నారు, ఈ పట్టణంలో దీనులు ఎంతోమంది ఉన్నారు, ఈ పట్టణంలో దిక్కులేని వారు ఎంతోమంది ఉన్నారు. ఒక పూట కూటితో తిని ఆకలితో నిద్రకు వెళ్ళేవాడు ఎంతోమంది ఉన్నారు. ఫైండ్ దెమ్ అవుట్, సర్చ్ దెమ్. అది ప్రభు అంటున్నాడు, నీవు చావాలి, ఎంతో కొంత చచ్చిపోవడానికి ఇష్టపడాలి. నేను బతుకుతాను, నేను మేడ మీద మేడ కడతాను, మిద్దె కడతాను, ఇంకేదో సంపాదిస్తాను, ఇంకేదో చేయాలి, ఇంకేదో లాభం. అది సాతానుడు పెట్టేటటువంటి మనస్సు. అది నీ శరీరం పెట్టేటటువంటి మనస్సు. నీ శరీర ఆశలు, లోకాశలు దేవునికి విరోధం అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుందండి. ఆయన చాలా కఠినంగా వాడాడు ఒక మాట. యాకోబు అనేటటువంటి ఆయన యేసు ప్రభు సొంత సహోదరుడు అన్నమాట. తర్వాత ఎప్పుడో మారుమనసు పొందాడు. బ్రతుకున్నప్పుడు మారుమనసు పొందలేదు. యేసు ప్రభు వారు బ్రతుకున్నప్పుడు మారుమనసు పొందలేదు. ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి కనబడ్డాడు తన సొంత సహోదరుడికే. అంటే మరియమ్మ గారికి పుట్టిన యాకోబు అనమాట, మరియమ్మకు పుట్టిన కుమారుడు అనమాట. తన సొంత సోదరుడికి చెప్తే ఇక ఆయన జీవితం అంతా కూడా యేసయ్యకి ఇచ్చేసి ఆయన అంటున్నాడు, వ్యభిచారులారా. అంటే చూడండి, సంఘాలను చూసి, క్రైస్తవులను చూసి అంటున్నాడు. ఈ మాట ఎవరైనా అంటే పాస్టర్ని చెదకొడేస్తారు పట్టుకుని. అంటే ఆయన అంటున్నాడు, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటున్నాడు. ఎంతకాలం, ఇంకెంతకాలం? ఎప్పుడు వస్తారు ప్రభు అయిన యేసుక్రీస్తు అనుభవంలోనికి? ఎప్పుడు వస్తారు ప్రభు అయిన యేసుక్రీస్తు మనస్సులోనికి? ఎప్పుడు వస్తారు ప్రభు అయిన యేసుక్రీస్తు మనస్సును కలిగి ఉండడానికి ఎప్పుడు ఇష్టపడతారు? వెన్ యూ కమ్ టు ద క్రాస్. ఎప్పుడు ఆ సిలువను మీ భుజం మీద ఎత్తుకుంటారు? దట్ ఈస్ ద కాలింగ్. అలా నువ్వు ఫలభరితంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ భూప్రపంచాన్ని ఆశీర్వాదకరంగా చేయాలి, ఈ హస్మత్పేటను ఆశీర్వాదకరంగా చేయాలి, ఈ హైదరాబాద్ సికింద్రాబాద్ని ఆశీర్వాదకరంగా చేయాలంటే మనం ఎంతో కొంత పోగొట్టుకోవాలి. నువ్వు ఫలభరితంగా ఉండాలి అంటే ఎంతో కొంత నీవు సమర్పణ చేయాలి, ఎంతో కొంత త్యాగం చేయాలి, ఎంతో కొంత దిగి రావాలి, ఎంతో కొంత నీవు తగ్గించుకోవాలి. అదే గోధుమ గింజ ప్రిన్సిపల్. గోధుమ గింజ ఒంటరిగా ఉంటే ఒంటరిగానే ఉంటుంది. ఇఫ్ యు కమ్ డౌన్ అండ్ విల్లింగ్ టు స్టే ఇన్ దట్ మాయిశ్చర్, విల్లింగ్ టు స్టే ఇన్ ద డార్క్నెస్, ఆ చీకటిలోనికి వెళ్ళిపోయి, ఆ భూమిలోనికి వెళ్ళిపోయి, ఆ భూమిలో నీ శరీరం చీకిపోవడానికి, నిన్ను నీవు పోగొట్టుకోవడానికి ఇష్టపడితే అందులో నుండి దేవుడు ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు. హల్లెలూయా. అందులోంచి దీవెన తీసుకొస్తాడు. అందులో వచ్చేటటువంటి దీవెన నీ పిల్లలందరికీ, నీ కుటుంబం అంతటికి, నీ సంఘం అంతటికి, ఈ యొక్క కాలనీ అంతటికి, ఈ పట్టణం అంతటికి, ఈ దేశం అంతటికి నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. ప్రభు అయిన యేసుక్రీస్తు అలాగే ఏదైతే చెప్పాడో అలా చేసి చూపించాడు. ఆయన ఒక్క గోధుమ గింజగా
ప్రపంచం యొక్క నడిబొడ్డున ఉన్నటువంటి బెత్లెహేము గ్రామంలో పుట్టి గొల్గోతా కొండ పైన వేలాడి తన ప్రాణాన్ని పెట్టాడు. నిజానికి ప్రపంచ దేశాలకి ఆయన ఏం చేశాడో తెలియదు. హార్డ్లీ హీ వెంట్ 200 కిలోమీటర్స్ దట్ సైడ్, దిస్ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ కి 200 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఉంటాడేమో, దట్ మచ్ ఓన్లీ. కానీ ఆ గోధుమ గింజని వేసే చనిపోవడం వలన, తిరిగి లేవడం వలన ప్రియులారా, భూప్రపంచంలో కొండల్లో కోనల్లో ఈవెన్ ద రిమోటెస్ట్ కంట్రీస్లోకి మరి ఎవరు రీచ్ అవ్వనటువంటి ట్రైబల్ పీపుల్ దగ్గరికి యేసు ప్రభు ప్రేమ వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆయన ఫలించాడా లేదా చెప్పండి? ఆయన చనిపోయాడు, ఆయన ఫలించాడు. ఆయన సమర్పించుకున్నాడు, ఆయన ఫలించాడు. ఆయన తను తాను విసర్జించుకున్నాడు. ఈ భూలోకమంతా కూడా చీకటిలో నుండి అనేకులను వెలుగులోనికి, నాశనకరమైనటువంటి జిగటగల దొంగ ఊబిలో నుండి క్రీస్తు అనే బండ మీద ఆయన నిలబెట్టి పాపులను పరిశుద్ధులుగా చేశాడు. దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, తాగుబోతులు మారారు, డ్రగ్ ఎడిక్ట్స్ మారారు. ఇది నేను ఒకవేళ మనం సాక్షి చెప్పాలంటే మనలో కూడా కొంతమంది అలాంటి వారం అయి ఉండొచ్చు. ఈ వాక్యం చెప్తున్నటువంటి నేను కూడా అటువంటి వాడినే. దేవుడు ఎలాగా మనల్ని గోధుమ మీద చచ్చేటట్టు చేస్తాడో, చావు గురించి ఒక అనుభవం చెప్తానమ్మా. నా జీవితంలో జరిగినటువంటి నా డ్రీమ్ ఏంటంటే పాప్ మ్యూజిక్. నా డ్రీమ్ ఏంటంటే వెస్ట్రన్ మ్యూజిక్. ఇప్పుడు కాదు, నేను చెప్పేటటువంటిది 40 ఏళ్ల క్రితం. ఇప్పుడు మీకు చక్కగా మొబైల్ ఫోన్లో ఒక పాట కొడితే స్క్రిప్ట్ అంతా మీకు వచ్చేస్తుంది ఆ పాట. నేను పాడేటటువంటి రోజుల్లో అలా ఉండేది కాదు. క్యాసెట్లు ఉండేవి, సీడీలు కూడా లేవు. ఆ క్యాసెట్ని రివైండ్ చేసుకుని పాట విని రాసుకునేవాడిని. క్యాసెట్ రివైండ్ చేసి పాట విని రాసుకునేవాడిని. ఏవి? ఈ ఆబా, బీజీస్, బోనియమ్ ఇలాంటి గ్రూప్లో పాటలు అనమాట, ఇంగ్లీష్ పాట. అవి పాడి ఫేమస్ అయిపోవాలా, మైకేల్ జాక్సన్ లాగా అయిపోవాలా. ఈ సిటీలో ఉన్నటువంటి ఆ ఫ్రెండ్స్ ఆర్కెస్ట్రా వాళ్ళు ఏం చేసేవారంటే, మా దగ్గర హిందీ సింగర్లు ఉన్నారు, తెలుగు సింగర్లు ఉన్నారు, కానీ ఇంగ్లీష్ ఎవరు లేరు, నువ్వు వచ్చే 2 పాటలు పాడాలని పిలిచేవారు. గెస్ట్ స్పీకర్గా, లేకపోతే గెస్ట్ స్పీకర్గా మీ దగ్గరికి వచ్చినట్టు గెస్ట్ సింగర్గా వెళ్ళేవాడు అనమాట. ఎక్కడ క్యాబరే డాన్స్లు వేసి దిగిన పబ్బుల్లోనూ క్లబ్బుల్లోనూ తాగే స్థలాల్లో ఓ పాడుతుంటే అందరూ చప్పట్లు కొట్టేసి అందరూ డాన్సులు చేస్తుంటే హ్యాపీ ఫీల్ అయిపోయేవాడు. పెద్ద పెద్ద రవీంద్ర భారతి ఇలాంటి హాల్స్ బుక్ చేసి సొంత ప్రోగ్రాములు పెట్టి నాతో పాటు ఇంకా పాటలు పాడే నాలాంటి చెడిపోయిన వాళ్ళు కొంతమంది. ఇందరం క్రైస్తవులమే. నా పేరు శామ్, ఆడి పేరు డేవిడ్, నాకన్నా సీనియర్ ఆయన. మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు. ఈఎంఈ ఆర్మీ సెంటర్స్లో పాడుతూ ఉంటే బాగా ఆర్మీ ఆఫీసర్లు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాడు బాగా ఇంగ్లీష్ పాటలు పాడతాడని ఆ డేవిడ్ గారికి ఒక పేరు పెట్టారు అందరూ, నిక్ నేమ్ ఏంటంటే క్రేజీ డేవిడ్ అని పాడతాడు. ఏం పేరండి ఆయన పేరు? క్రేజీ డేవిడ్. అంటే అలా పాడేవాడు అనమాట. పాడుతా ఉంటే క్రేజీ అయిపోయేవారు అనమాట. దేవుడు ఏం చేశాడంటే చావగొట్టేశాడు నన్ను. నా ప్రోగ్రాంలన్నీ ఫెయిల్ చేసేసాడు. ఓ ప్రశ్నకు జవాబు తప్పు రాస్తే టీచర్ రెడ్డింగ్తో ఎలాగైతే ఇంటూ పెట్టేస్తుందో అలా దేవుడు నా ప్రోగ్రాంలన్నీ ఫెయిల్ చేసి శిథిలం చేసేసి నన్ను మరి ఆ వాటన్నిటిలో నుండి బయటకు లాక్కొచ్చేశాడు. ఈరోజు నేను ఎంత ధన్యుండో అనుకుంటాను. ప్రభువా, నీవు అలాగూ నన్ను చేయకపోతే, అలాగూ నా అహాన్ని చంపకపోతే, అలాగూ నా ఈగోస్ని నువ్వు రూయి చేయకపోతే ఈరోజు నేను వాక్యం పట్టుకుని ఉండేవాడిని కాదు. నాతో పాడిన వాళ్ళు, పెరిగిన వాళ్ళు చాలామంది డ్రగ్ ఎడిక్ట్స్గా మారి చచ్చిపోయారు. లేరండి, దే ఆర్ నో మోర్. బట్ టుడే బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ somebody prayed for me, somebody wept for me. ఎవరో నా కొరకు ఏడ్చారు, ఎవరో నా కొరకు ప్రార్థన చేశారు. దేవుడు ఆ పాతాళ మార్గంలో నుండి, ఆ నాశన కోపంలో నుండి బయటికి తీసుకొచ్చాడు. నేను ఆ రోజు అనుకున్నాను, నేను చచ్చిన వాడితో సమానం. ఎందుకంటే నా డ్రీమ్స్ అన్నీ పోయాయి, నా ప్లాన్స్ అన్నీ పోయాయి, నా విజన్ పోయింది, నా యొక్క ఉద్దేశాలన్నీ నాశనం అయిపోయాయి. ఎస్, God will ruin your own plans sometime. సొంతంగా దేవుడు లేకుండా పరుగులెత్తేటటువంటి మన యొక్క పరుగులను దేవుడు నాశనం చేస్తాడు, కూల్చివేస్తాడు. ఎందుకంటే నిన్ను బాగు చేయడానికి, నిన్ను ప్రేమించి నిన్ను విస్తరింప చేయడానికి, నిన్ను ప్రేమించి నిన్ను కట్టడానికి నా బ్రతుకు అలా కట్టబడ్డదండి. దేవుడు ఆ రోజు అలాగూ నన్ను ఆ గోధుమ గింజ అనుభవంలోనికి తీసుకుని వెళ్ళి నన్ను చావగొట్టకపోతే నేను బతుకునేవాడిని కాదు. నేను చచ్చాను లోకానికి, క్రీస్తులో బ్రతికాను. హల్లెలూయా. 11వ అధ్యాయం మీరు ఇప్పుడు చదవద్దమ్మా. ఆది కాండంలో చదివితే మనలాంటి వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, దేవుని బిడ్డలే అందరూ. దేవుడు చెప్పాడు, నేను ఆశీర్వదిస్తాను, మీరు వెళ్ళండి, భూమిని నిండించండి, మీరు వ్యాప్తి చెందండి, మీరు విస్తరించండి, నార్త్కి, సౌత్కి, ఈస్ట్కి, వెస్ట్కి వెళ్ళమన్నాడు.
మనం ఒకరినొకరు వదిలేసి ఇటొకడు అటొకడు వెళ్ళిపోతే ఎలాగా? మనం అలా వెళ్ళడానికి వీల్లేదు. మనందరం కలిసి ఒకటే ఉందాం, మనందరం కూడా ఒక చోటే ఉందాం అందరు. వాళ్ళు దేవుని ప్లాన్కి అగేన్స్ట్గా, దేవుని ఉద్దేశాలకు అగేన్స్ట్గా, దేవుని యొక్క కోరికలు వ్యతిరేకంగా ప్లాన్ చేశారు. బహుశా అందులో ఒకడు ఉంటాడు, దేవుడు ఇలా వెళ్ళమన్నాడు కదా, మనం ఇలా వెళ్దామని ఆ స్కై స్క్రాపర్స్ కట్టడం అప్పుడే ప్రారంభించారు. మల్టీ స్టోరీ బిల్డింగ్లు కట్టడం అప్పుడే ప్రారంభించారు. పెద్ద గోపురం కట్టారట. మనందరికీ తెలుసు ఆ టవర్ ఏంటండి? వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దట్ టవర్? బాబేలు అనే గోపురం కట్టారు. దేవుడు దాన్ని కూల్చేసి గందరగోళం చేశాడు. ఒకరికి ఒకరు అర్థం కాకుండా, ఒకరిని ఒకరు గుర్తించకుండా, ఒకరి మాటలు ఒకరికి అర్థం అవ్వకుండా, గాడ్ కన్ఫ్యూజ్డ్ దెమ్ అండ్ గాడ్ షాటర్డ్ దెమ్. దేవుడు చెదరగొట్టేశాడు. అలాగూ ఈ భూప్రపంచం అంతటా కూడా మనుషులు విస్తరించిపోయారు. కానీ నిజంగా దేవుని మాట విని కాదు, నిజంగా దేవునికి లోబడి కాదు. కానీ మనం యేసు ప్రభు యొక్క బిడ్డలంగా ఈ పిలుపుని ఈరోజు అందుకోగలిగినట్లయితే దేవుని కోరిక, దిస్ ఇస్ ద డిజైర్ ఆఫ్ గాడ్ అండ్ దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఐజియా 27:3 చదువుతారా? ఐజియా 27:3 చదువుతారమ్మా. యెషయా గ్రంథం 27:3 యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. యెహోవాను నేను మిమ్మల్ని కాపు చేస్తున్నాను. ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదికి రాకుండునట్లు, ఎవడు కూడా ఆ తోట మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. దాన్ని కాపాడుచున్నాను. 6వ వచనం చదవండి అమ్మా. రాబోవు దినములలో యాకోబు వేరుపారుడు, ఇశ్రాయేలు చిగురించును, చిగిర్చిపోయిను, వారు భూలోకమును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాట వెనక్కి చెప్తారా? వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు. మనము ఆ ఇజ్రాయేలు మనమే, ఆత్మీయ ఇజ్రాయేలు మనమే. భూలోకమును ఫలవర్ధముగా చేయాలని, అనేకులను మనము ఆశీర్వాదకరంగా చేయడానికి, అనేకులను మనం ఆశీర్వదించడానికి దేవుడు మనల్ని మారుస్తాడట. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ గాడ్. మొదట దేవుని డిజైర్ ఏంటండి? మీరు వెళ్ళండి, వ్యాపించండి, విస్తరించండి. రెండవది దేవుని వాగ్దానం ఏంటండి? నేను ప్రతి నిమిషము నీరు కట్టి, ప్రతి నిమిషము నేను నిన్ను కాపాడి, నిన్ను భద్రపరిచి నడిపిస్తాను. తర్వాత మీరు చదువుకోండి, కొన్ని మాటలు చదవద్దు కానీ 92వ కీర్తనలో ఆ తర్వాత మీరు చదవండి. పెద్దలైన వారికి ఒక ప్రామిస్ ఏంటంటే 12 నుండి 15 వరకు చదివితే, పెద్ద వయసులో ఉన్నా మనం ఏం చేస్తాం? మనకు అనేక బలహీనతలు ఉన్నాయి, మనం ఏం వెళ్తాం? నేను కూడా కొన్నిసార్లు అలాగే అనుకున్నాను. నాకు ఒకసారి సర్జరీ అయ్యింది, రెండవసారి కూడా నాకు కోవిడ్ వచ్చేసింది. ఇంకా చచ్చిపోతానేమో అనుకున్నాను. మళ్ళీ దేవుడు బతికించాడు. కొన్నిసార్లు అనుకుంటాను, నాకు సరిగా బలహీనత ఉంది, శరీరంలో వీక్నెస్ ఉంది, నా ఏజ్ అయిపోయింది, ఇంక నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఇంకెందుకు చేయాలా అనిపిస్తూ ఉంటుంది. కానీ పౌలు మాటలు జ్ఞాపకం వస్తాయి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడు. నన్ను బలపరచు వారి ద్వారా నేను సమస్తమును. దేవుని వాగ్దానం ఏంటంటే రిటైర్డ్ పీపుల్ అందరికీ కూడా, మరి అయ్యగారు అయితే యంగ్ పీపుల్ని బాగా అప్రిషియేట్ చేశారు. నాకు రిటైర్డ్ అయిపోయిన పెద్దల్ని అప్రిషియేట్ చేసిన నాకు కనబడలేదు. కనుక నా అడ్వైజ్ ఏంటంటే 2025లో ఒకరోజు మీరు సీనియర్స్ సండే అని పెట్టుకోండి. అయ్యగారు నా సలహా, సీనియర్స్ సండే. మీ పాస్టర్ గారు కూడా సీనియరే, అదే చెప్పండి. సీనియర్సే పాటలు పాడాలి, సీనియర్సే వాక్యం చదవాలి, సీనియర్సే పార్టిసిపేట్ చేయాలి ఆ రోజు సర్వీస్లో. అంటే చాలా పెద్దవాళ్ళం అయిపోయాం, రిటైర్డ్ అయిపోయామని చాలామంది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. నేను సెంట్రల్ గవర్నమెంట్లో పనిచేసినప్పుడు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకి మా వాళ్ళు ఏం చేసేవారంటే, మేమందరం పైసలు వేసుకుని ఒక మంచి కుర్చీ కొనేవాళ్ళం. రాకింగ్ చైర్ అంటారు కదండి, ఈజీ చైర్ అంటారు కదా, అలా పడుకుని నిద్రపోతూ ఉంటారు పెద్దవాళ్ళు. చూసారా ఎప్పుడైనా? ఈజీ చైర్ అంటే ఇంకా చేసినంతకాలం చేసావు బాబు, రిటైర్డ్ అయిపోయావు, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి మడత కుర్చీలో పడుకో, ఈజీ చైర్లో పడుకో, రాకింగ్ చైర్లో అటు ఇటు ఊగుతూ నిద్రపో అంటారు. అది గిఫ్ట్ అన్నమాట. అది ఇప్పుడు ఏసే మనం అలా గిఫ్ట్ తీసుకోమంటున్నాడా? అలా రిటైర్డ్ అవ్వమంటున్నాడా? అలా నిద్రపోమంటున్నాడా? అలాగా మనల్ని రిలాక్స్ అయిపోమంటున్నాడా? లేదండి. 92వ కీర్తన మీరు చదివినట్లయితే, వారు ముసలితనమందు చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా ఉందురు, వారు యెహోవా మందిరములో నాటబడిన వారై తమ దేవుని ఆవరణములలో చెప్పండి వర్ధిల్లుదురు. వారు దేవుని ఆవరణంలో నాటబడతారట. కొంతమంది సర్వీస్లో ఉన్నంత వరకు పిల్లల్ని పెంచుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, విదేశాలకు పంపించాలి, ఇల్లు కట్టాలి, ఓ బిజీ 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 బిజీ.
అందుకే అంటున్నాడు, బహుశా ఆఫర్ ఇస్తున్నట్టున్నాడు. దేవుని సేవకుడిని చూసి ఆఫర్, ఏంటి ఆఫర్ అంటే, ఇప్పుడన్నా రారా బాబు, రిటైర్డ్ అయిపోయి ఇప్పుడన్నా రా దేవుని మందిరంలోనికి, ఇప్పుడన్నా దేవుని మందిరంలో పనిచేయి, ఇప్పుడైనా దేవుని మందిరంలో నాటపడు. మొబైల్ ఫోన్ లాగా ఉండొద్దు, అటు ఇటు వస్తూ పోతూ ఉండొద్దు, కానీ ఎస్టాబ్లిష్ యువర్సెల్ఫ్, నాటబడిన వారే మన దేవుని మందిరంలో వారు వర్ధిల్లుదురు. ఎవరంటే ముసలితనమందు, ముసలోళ్ళు. హల్లెలూయా. నేను ఒక రిటైర్డ్ యానిమల్ హస్బెండరీలో ఆయన వెటనరీ డాక్టర్ గారు డైరెక్టర్ వరకు వెళ్ళిపోయారు, అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యారు. రిటైర్ అవ్వకముందు ఆయనకి డైరెక్టర్ పోస్ట్ ఇచ్చి రిటైర్ చేశారు. చూస్తున్నాను ఆయన గురించి ఆశతో, చాలా కాలం వాక్యం చెప్తున్నాను నేను, చాలా సంవత్సరాల నుంచి ఆయన వాక్యం చెప్తున్నారు. వస్తున్నాడు పోతున్నాడు. నేను అన్నాను, సార్ మీరు రిటైర్ అవ్వబోతున్నారు 1 yearలో, మీరు రిటైర్ అయిన తర్వాత నాకు అందుబాటులో ఉండాలి, మీరు రిటైర్డ్ అయిన తర్వాత నాతో కలిసి మీరు రావాలి, రిటైర్డ్ అయిన తర్వాత నాతో కలిసి సేవలో సహకరించాలి అంటే, అలాగే పాస్టర్ అలాగే నువ్వు రిటైర్డ్ అయిపోయాడు. ఇప్పుడు బాగానే వస్తారా అనుకుంటే, నెల అయిపోయిన తర్వాత, బ్రదర్ మీరు వస్తారా పలానా మీటింగ్ అంటే, లేదండి నేను అక్కడ సైనిక్పురిలో అక్కడ కుక్కల దవాఖానా ఉంది, అక్కడ పెట్ డాగ్స్ అన్నీ ఉంటాయి, వాళ్ళు నన్ను రమ్మని బతిమాలుతున్నారు, అక్కడ నేను పార్ట్ టైం జాబ్కి వెళ్ళిపోతున్నాను అన్నాడు. అంటే రిటైర్డ్ అయ్యే వరకు ఎలాగా దొరకలేదు, ఇప్పుడు రిటైర్డ్ అయిన తర్వాత దొరికాడా అయ్యారు చెప్పండి? దొరకలేదు, ఇంకో ఉద్యోగానికి వెళ్ళిపోయాడు. అలా బతికి చచ్చిపోయాడు. ఆఖరి దేవుని కొరకు ఏమి చేయకుండానే చచ్చిపోయాడు. మనం అలా ఉండకూడదండి, దేవుని కొరకు ఏమి చేయకుండా చచ్చిపోకూడదండి. నేను ఒక 76 సంవత్సరాలు ఒక ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుతూ ఉంటాను. ఆయన చాలా సిగ్గా ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటాను. ఆయన పెద్ద ఉద్యోగం చేశారు, విస్తారమైన కోట్ల ఆస్తిని సంపాదించారు. వారంకోసారి ఆయన కడుపు నిండిపోతూ ఉంటుంది, బ్లోట్ అయిపోతూ ఉంటుంది, నీరు నిండిపోతుంది. వారంకోసారి ఎన్నో వేల రూపాయలు ఇచ్చి ఆ నీరు తీయించుకుంటారు. మళ్ళీ వారం రోజులు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. ఆయనతో కూర్చుంటే ఆయన ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటారు. నాకు, బ్రదర్ మీరు ఏం చేస్తున్నారు, మీ టైం ఎలా స్పెండ్ చేస్తారంటే, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆయన టీవీ ఆన్లో ఉంటుంది. శుభవార్త, ఆరాధన, రక్షణ టీవీ, ఇంకెవరెవరు మెసేజ్లో, యూట్యూబ్ మెసేజ్లు, పొద్దున్న నుండి రాత్రి వరకు కూడా ఆయన వాక్యాలు వింటున్నాడు. దేవుని కొరకు జీవించాలనుకుంటున్నాడు. ఇప్పుడు కడుపులో నుండి నీరు తీస్తున్నారు. ఆయన ఏమంటున్నాడంటే, బ్రదర్ నేను బాగా చర్చకు వస్తే సాక్ష్యం చెప్పుకుంటాను, బాగా వస్తే నేనేం చేస్తాను, దేవుని సేవ నీ ఎంత వచ్చేస్తాను అంటాడు. నేను ఎక్కడ తీసుకెళ్ళి నీరు తీయించాలి, ఇప్పుడు నేను ఎక్కడ తీసుకెళ్ళను, నేను జీవితం అంతా వృధా చేసి వారంకోసారి వాటర్ తీసే స్టేజ్లో ఉండి, నేను బాగైతే ఏం చేస్తాను, సేవ. దేవుడు బిడ్డలారా, ఇదే సమయం అని దేవుని వాక్యం చెప్తుంది. టుమారో ఈజ్ నాట్ యువర్స్, హూ ఎవర్ యు ఆర్, వెదర్ యు ఆర్ యంగ్ ఆర్ ఓల్డ్, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎవరైనా కూడా నేడే సమయం అని బైబిల్ చెప్తుంది. చేతులు చాపుతున్నాడు ఆయన, మనం ఇష్టపడితే తన పనిలో మనల్ని వాడుకోవడానికి ఆయన ఎంత కోరుతాడు. కనుక 3 కారణాలు చెప్పానండి. ఫ్రూట్ఫుల్నెస్, ఫలభరితమైనటువంటి జీవితము. మొదటిది, దిస్ ఇస్ ద డిజైర్ ఆఫ్ గాడ్, ఆదికాండము 1:28. రెండవ, దిస్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్, నేనే కాపు కాస్తాను, యాకోబు చిగురిస్తుంది, వేరుపారి విస్తరిస్తుంది. దట్ ఇస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుడి దగ్గరికి వచ్చావా, సమర్పించుకున్నావా, నువ్వు భయపడొద్దు, దేని విషయంలో భయపడొద్దు. నీరు కట్టువాడు ఆయన, కంచి వేయవాడు ఆయన, నిన్ను భద్రపరచువాడైనా, కలుపు మొక్కలను తీసివేసేవాడైనా, ఎరువు వేసేవాడైనా, చీడ పురుగులను తీసేవాడైనా. ట్రస్ట్ ద ప్రామిస్, దేవుని వాగ్దానం నమ్ము. మూడవది, ముసలితనమందు కూడా నువ్వు చిగురు పెడుతూ ఉంటావు, నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవుని బిడ్డలారా, మీరు అనొచ్చు, అయ్యగారు ఫ్రూట్ఫుల్నెస్, ఫలభరితంగా మేము ఉండాలంటే, అవును, ఇన్ని సంవత్సరాలు 35 years, మోర్ దాన్ 35 years ఐ థింక్, ఈ సంఘం ప్రారంభించినప్పటి నుంచి ప్రభు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. నూతన విధానంలో, నూతన సంవత్సరంలో ఈ హ్యాపీ బర్త్డే, చర్చి హ్యాపీ బర్త్డే చేసుకునే టైంలో, చర్చి బర్త్డే కదండి ఈరోజు, అవునా కాదా? చర్చి బర్త్డే ఎన్ని సంవత్సరాలు అయిందండి? అయ్యా నేను చెప్పారు ఫోన్లో 35 years. 35 years అంటే మీరు ఇప్పుడు కేక్ కట్ చేయాలంటే నాకు తెలియదు, మరి కేక్ ఉందో లేదో, వద్దులేండి ఆ సాంప్రదాయం నేను నమ్మను. ఉంటే ఉండనివ్వండి, పర్వాలేదు, మీ ఇష్టం, నేను వెళ్ళిపోతాను, ఇప్పుడు మీరు కట్ చేసుకోండి. ఇప్పుడు ప్రతి చర్చిలో కేక్ కటింగ్ ఇది కామన్ అయిపోయింది, నేనేం అనడం లేదు. కానీ మీరు ఒక క్యాండిల్స్ పెట్టుకోవాలనుకోండి, మీ పిల్లలు బర్త్డే అయినప్పుడు క్యాండిల్స్ పెడతారు కదా, ఎన్ని పెట్టాలి చెప్పండి, ఎన్ని పెట్టాలి దాని మీద? 35 పెట్టాలి. కామన్, ఇట్స్ ఎ జనరల్ సెన్స్. 35 years కనుక 35 క్యాండిల్స్ పెట్టాలి. ఇప్పుడు 35 క్యాండిల్స్ ఏం చేయాలి చెప్పండి? వెలిగించాలి. వెరీ గుడ్. వెలిగిన తర్వాత ఏం చేయాలి? వెలిగిన తర్వాత ఊపేయాలి, ఆరిపోయాలి.
అంటే 35 సంవత్సరాలు ఆరిపోయాయి. 35 సంవత్సరాలు మన సంఘ సేవా జీవితంలో ఏమైపోయామా? ఆరిపోయాయి, కాలిపోయాయి, మాడిపోయాయి. పోయిన సంవత్సరాలు మళ్ళీ రావు. పరీక్షించుకుందాం. 35 సంవత్సరాల్లో నేను ఎంత ఫలభరితంగా ఉన్నాను, ఎంత ఫ్రూట్ నేను తీసుకొచ్చాను, ఎంత నేను పండ్లు, ఎన్ని గంపలు వచ్చాయి, ఎన్ని గంపల నిండా నా పండ్లు ఎత్తిన్నాను, నా కుటుంబం పక్షంగా ఎన్ని గంపలు వచ్చాయి దేవుని మందిరంలోనికి, ఎంత సమర్పణ వచ్చింది, ఎంత ఫ్రూట్ వచ్చింది, ఎంత ఫలభరితంగా ఉన్నాను, ఎన్ని ద్రాక్ష గుర్తులు వచ్చాయి. సరిపోవద్దు దేవుని బిడ్డలారా, సరిపోవద్దు. చాలు 35 సంవత్సరాలు అని అనుకోవద్దు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు విస్తరించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి. అంటే భూమి ఆ యొక్క భూ దిగంతాలు పట్టుకుని గోల్. బిజినెస్ పీపుల్ ఏమంటారంటే సేల్స్ రిప్రజెంటేటివ్స్ని, యు గో అండ్ సెల్, ఎన్ని అమ్మాలి సార్ అంటారు. వాళ్ళు ఏమంటారంటే స్కై ఈజ్ యువర్ లిమిట్, ఆకాశమే నీ హద్దు, నువ్వు ఎంత నమ్ము, ఎంత సేల్స్ అన్నా చేయి, ఆకాశమే నీకు హద్దు అంటారు. నీవు ఆకాశాన్ని గురి పెట్టుకుంటే స్కై ఈజ్ యువర్ టార్గెట్. ఇఫ్ యు ఎయిమ్ ఎట్ స్కై అట్లీస్ట్ యూ విల్ ఫాల్ ఆన్ ట్రీ టాప్ అంటారండి. అంటే ఆకాశానికి ఎగరాలని అనుకుంటే కనీసం ఒక చెట్టు అంతా ఎత్తన్నా ఎగరగలవేమో, ఒక చెట్టు అంతా సేల్స్ అన్నా నువ్వు చేయగలవేమో. అసలు ముందే నేను బాగానే ఉన్నాను, ముందే చాలా బాగున్నా, ఓ 35 సంవత్సరాలు అయిపోయిందని సక్కలు కొట్టుకుంటూ ఉంటే ఇంకేం సువార్త ముందుకి వెళ్ళదు. మంచిదే, ప్రభు మనల్ని ఆశీర్వదించాడు, మంచిదే, 35 సంవత్సరాలు కాపాడాడు. వాట్ నెక్స్ట్? ఇంకేంటి? మనం విస్తరించాలి, అభివృద్ధి పొందాలి. ఇంకా ఒకవేళ మిషనరీ దృక్పథంతో నేను మాట్లాడితే, ఎంతమంది మీ సంఘంలో నుండి సేవకులు అయ్యారు, ఎంతమంది సేవకులుగా వెళ్ళారు, ఎక్కడ సేవ చేస్తున్నారు? వాళ్ళు ఉండే ఉంటారు నాకు తెలిసి పాస్టర్ గారు. అయితే ఇలాగ మనం ఆలోచిస్తూ పోతూనే ఉండాలి పిల్లలు. ప్రభు నన్ను పిలిచి తన పని అప్పగించిన తర్వాత ప్రతి సంవత్సరం ఒక 12 మందిని సిద్ధం చేస్తూ పంపిస్తూనే ఉన్నాం. అది దేవుడి మహాకృపను బట్టి ఒక బైబిల్ కాలేజీగా మారి షామీర్పేటలో ఉచితంగా ఫ్రీ. ప్రతి బైబిల్ కాలేజీకి వెళ్ళాలంటే మీరు ఫీజులు కట్టాలి. బీటీహెచ్ఓ, ఎండిఓ, సిటీహెచ్ఓ డిగ్రీ తీసుకోవాలంటే ఎంతో కొంత డబ్బు కట్టాలి. బట్ దిస్ ఈజ్ ఫ్రీ. మా బర్డెన్ ఏంటంటే ఒక సేవకుడు సిద్ధపడాలి, బయటికి వెళ్ళాలి. సైకిళ్ళ ఫ్యాక్టరీలో సైకిళ్ళు తయారయ్యే రోడ్డు మీదకి వెళ్ళినట్టు, కార్ల ఫ్యాక్టరీలో కార్లు తయారయ్యే బయటికి వెళ్ళినట్టు, మోటార్ సైకిళ్ళ ఫ్యాక్టరీలో మోటార్ సైకిల్స్ తయారై బయటికి వెళ్ళినట్టు దేవుని సంఘంలో కూడా సేవకులు తయారై ఏం వెళ్ళాలండి? బయటికి వెళ్ళాలి. ఏజెన్సీలోకి వెళ్తారో, స్లమ్స్లోకి వెళ్తారో, పట్టణాల్లోకి వెళ్తారో, గాడ్ మే లీడ్ దెమ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్, బట్ చర్చ్ షుడ్ సెండ్ మిషనరీస్, గాడ్ సర్వెంట్స్, రైజ్ దెమ్ అప్. వాళ్ళని లేపాలి, అదే ఫలించడం, ఆ ఫలభరితమైన జీవితంలోనికి రావాలి. మేము చేసే ఈ బైబిల్ ట్రైనింగ్ ఫ్రీ బైబిల్ ట్రైనింగ్ అండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఫ్రీ, క్యాంపస్ ఫ్రీ, అంతా ఫ్రీ అన్నమాట. దేవుని సంఘం, నేను ఏ సంఘానికి కాపరిగా ఉన్నానో ఆ సంఘం సహాయం చేస్తారు, ఆ సంఘంలో ఉన్న బిడ్డలు ప్రోత్సహిస్తున్నారు, ఆ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు సపోర్ట్ చేస్తుంటున్నారు. తద్వారా మా చేతులు బలపరచబడడం వలన ఎంతవరకు ప్రభు సహాయం చేస్తాడో అంతవరకు మేము ఇతరులను ట్రైనప్ చేయగలుగుతుంటున్నాం. నేను అనొచ్చు, పాస్టర్ గారు ఫ్రీ అంటున్నారు, మేము రావచ్చా? ఎస్, యు ఆర్ వెల్కమ్. మీ పాస్టర్ గారి దగ్గర లెటర్ తీసుకుని రండి, we will give you admission. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఫలించాలి, మనం అభివృద్ధి పొందాలి, మనం విస్తరించాలి, మన భూమిని నిండించాలని దేవుని వాక్యం చెప్తుంది కనుక మనం అలాగూ చేయాలని నేను చెప్తున్నాను. కొన్ని మాటలు చెప్పేసి ముగించేస్తాను. నంబర్ 1, గలేషియన్స్ విశ్వాసులుగా, సంఘస్థులుగా ముందు ఎలా ఫలించాలి? గలేషియన్స్, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం మనందరికీ తెలిసిన మాటే, అయినా మనం చదువుదాం. గలతీ 5:22. మొదటిది ఏంటంటే ప్రవర్తన ఫలము. చదవడమా? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. చాలు అమ్మ, 9 గుణ లక్షణాలతో ఉన్న ఫలం. యేసయ్య అన్నాడు కదా మీరు ఫలించాలి అని, యేసయ్య అన్నాడు కదా మీరు బహుగా ఫలించాలని. మరి మనం ఎటువంటి ఫలము అంటే, మొదటిగా దేవుని మందిరానికి వస్తూ వెళ్తున్నటువంటి నీవు, వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ వెళ్తూ వస్తూ ఉన్నటువంటి నీవు, పిల్లలు అందరము కూడా ప్రవర్తన
ప్రవర్తన ఫలము. నెంబర్ 1 ఫ్రూట్ ఆఫ్ యాటిట్యూడ్. ఈ చెప్పగలిగిన వాళ్ళు చెప్పండి స్టూడెంట్స్ అందరూ, ఫ్రూట్ ఆఫ్ యాటిట్యూడ్. నీ యాటిట్యూడ్ ఎలా ఉంది? కొన్నిసార్లు అంటారు యాటిట్యూడ్ చూపిస్తున్నాడు రా, యాటిట్యూడ్ చూపిస్తున్నాడు రా అంటారు. అంటే ఇలా పెట్టుకుంటాడు, అలా అంటాడు, చీకట్లో కూడా నల్లద్దాలు పెట్టుకుంటాడు, యాటిట్యూడ్ చూపిస్తున్నాడు రా అంటాడు. మన క్రిస్టియన్ యాటిట్యూడ్ ఏంటంటే ఇదిగా, మన మోటార్ సైకిల్ మీద వెళ్తుంటే ఎవడో వచ్చి తగిలించాడు అనుకోండి, స్టాండ్ వేసి ఏంద్రా బాయ్ అని ఆడి మీదకి వెళ్ళడం కాదు. కొంతమంది క్రైస్తవ యవనస్తులు రోడ్డు మీద కారు నడిపినా మోటార్ సైకిల్ నడిపినా ఎలా ఉంటుందంటే ఇంక ఎప్పటికీ ప్లేస్ ఇవ్వదు, ఎప్పుడు ఓవర్టేక్ చేయడానికి వీల్లేదు. ఎవడైనా పొరపాటును ఓవర్టేక్ చేసాడంటే వాడి పని అయిపోయింది అన్నమాట. అంటే ఈగో హర్ట్ అవుతుంది అనమాట, మన ఈగో హర్ట్ అవుతుంది అనమాట. యేసు ప్రభు ఏమన్నాడు, నువ్వు చావాలి బాబు, యువర్ ఈగోస్ మస్ట్ డై. ఎవడన్నా నిన్ను తిట్టడానికి వచ్చాడు అనుకో, నీ కారు తగిలితే నువ్వు అప్పుడు కూడా ఏం చేయాలి? ఫర్గివ్ చేయాలి. ఏం చేయాలి? సారీ సార్, అంకుల్ సారీ అని చెప్పాలి. నువ్వు బండి మీద బుయ్యని పోతున్నావు అనుకో, ఎవరో ముసలాడు రోడ్డు క్రాస్ చేస్తుంది అనుకో, నీ బండి ఆపేసి అమ్మగారితో చెప్పాలమ్మా ప్లీజ్ గో అని చెప్పాలి. దట్ ఈస్ యువర్ యాటిట్యూడ్ ఇన్ ఎవ్రీవేర్, ఈవెన్ ఇన్ అ హోటల్, ఈవెన్ ఇన్ ఎ రెస్టారెంట్, ఇన్ ద మార్కెట్ ప్లేస్, ఇన్ యువర్ కాలనీ. ఈ 9 గుణ లక్షణాలు అవి ఎక్సర్సైజ్ చేయాలని అంత కష్టమో, చచ్చే వరకు కూడా మనకి కష్టమేనండి అవి. 9 దేవుడు చెప్పేసి వదిలేశాడు మనల్ని. ఏమండి పౌలు గారు చెప్పేసి సంఘానికి, ఓ గలతీ సంఘమా, ఓ యాటిట్యూడ్ చూపించే సంఘమా, ఓ ప్రౌడ్ ఫీల్ అయ్యేటటువంటి సంఘమా, యు మస్ట్ చేంజ్ యువర్ యాటిట్యూడ్, యు మస్ట్ చేంజ్ యువర్ లైఫ్ స్టైల్, యు మస్ట్ చేంజ్ యువర్ హాబీస్ అండ్ హ్యాబిట్స్. ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ యువర్ లైఫ్ హ్యావ్ దీస్ క్వాలిటీస్. ఈ ప్రేమను కలిగి ఉండు, ఈ సమాధానాన్ని కలిగి ఉండు, ఈ సాత్వికాన్ని కలిగి ఉండు, ఈ దీర్ఘశాంతము, ఓపిక, సహనం, ఓపిక. ఫ్యామిలీస్లో ఈ దినాల్లో ఎన్ని గొడవలు అయిపోతాయండి. ఎందుకు? దెర్ ఈజ్ నో పేషెన్స్. బాబు డబ్బులు లేవు, మళ్ళీ తర్వాత నెక్స్ట్ బర్త్డే కొంటానులే అంటే ఆగమ్మ. యవనస్తుల కోపం, మా ఫ్రెండ్స్ అందరూ కొంటున్నారు, నువ్వు ఎప్పుడు ఇలాగా అంటావు? అసలు నీ దగ్గర ఏమున్నాయి? నువ్వేం చేస్తావు? నీ ఉద్యోగం ఎంత? నీ సంపాదన ఎంత? అని తల్లిదండ్రుల మీద వెళ్ళిపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. నేనేమి అన్యుల గురించి మాట్లాడడం లేదమ్మా, క్రైస్తవ యవనస్తుల గురించి. ఇక ఫైనల్ పీక్స్లో ఎలా ఉంటుందంటే ఆర్గ్యుమెంట్, మరి అలా అయితే నన్ను ఎందుకు కన్నావు అంటాడనమాట. అంటాడు అంటే అబ్బాయిలే కదా, అమ్మాయిలు కూడా అనేవాళ్ళు ఉన్నారు. నన్ను ఎందుకు కన్నావు? అలా అయితే అది కొనలేని దానివి, నాకు ఇవ్వలేని దానివి, నన్ను పంపించలేని దానివి. డూ యూ వెయిట్ అపాన్ ద లార్డ్? ప్రభు సన్నిధిలో నీ తల్లిని అడగకముందు, నీ తండ్రిని అడగకముందు ప్రభువుని అడగడం నేర్చుకున్నావా? ప్రభువుని అడగడం నేర్చుకున్నావా? యాటిట్యూడ్, యూ షుడ్ బి ఫ్రూట్ఫుల్ ఇన్ యువర్ యాటిట్యూడ్. నెంబర్ 2 చూడండి, దయచేసి చూడండి అమ్మా. కొలస్సీ 1:10 చదువుతారా? 2 కొలస్సీ 1:10 చెప్తారా? ఫ్రూట్ ఆఫ్ యాక్షన్. రెండవది చదవడం. ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయక మానక మీరు సంపూర్ణ జ్ఞానమును, మేము సంపూర్ణ జ్ఞానమును, ఆత్మ సంబంధమైన వివేకమును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారే ప్రతి సత్కార్యములో సఫలులు. అంటే మీరు క్రియాఫలము, అంటే మంచి, ఫలము అంటే ఫ్రూట్ఫుల్, గనుక మంచి ఫలములు, క్రియాఫలములు సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్టు. అన్ని విషయములలో ప్రభు చాలమ్మా, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టాలి. మీరు అలా సంతోషపెట్టాలంటే యువర్ ఫ్రూట్ ఆఫ్ యాక్షన్. ఫ్రూట్ ఆఫ్ యాక్షన్. ఇందాక దేవుని సేవకులు చెప్పారు, ఫలానా వాళ్ళు వచ్చారు, ఫలానా యవనస్తులు పని చేశారు. వాళ్ళు 1, 2, 3 పరితం కాదు. యూ షుడ్ బి ఫ్రూట్ఫుల్, యూ షుడ్ రిసీవ్ ఆల్ ద బ్లెస్సింగ్. అంటే ప్రతి ఒక్కరము కూడా మన యొక్క యాక్షన్ ఎలా ఉండాలంటే నాట్ ఓన్లీ ఇన్ వర్డ్స్. చిన్నపిల్లలారా, మనము మాటతోనూ నాలుకతోనూ మాత్రమే కాక క్రియతోనూ సత్యముతోనూ కూడా ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించదము అన్నాడు. అంటే మనం ఎన్నో మాటలు చెప్పొచ్చు, దేవానికి వందనాలు. కొన్ని పాటలు ఎలా ఉంటాయంటే, స్టెఫెను వలె రాళ్లతో కొట్టబడినా అంటే నేను పాడేస్తూ ఉంటామ్మా. ఏమంటే ఎవడన్నా
వచ్చాడనుకోండి అలా రానుతుంది, ఉంటామా మనం అక్కడ? నెక్స్ట్ సెకండ్ అక్కడ ఉన్నాం మనం. అందుకే మార్టిన్ లూథర్ అనే భక్తుడు అన్నాడు, క్రిస్టియన్స్ దే డోంట్ స్పీక్ లైస్, దే సింగ్ లైస్ అన్నాడు. అబద్ధాలు ఆడరు కానీ వాళ్ళు అబద్ధాలు పాడతారు అని అన్నాడు. ఏంటి, నా ప్రాణం ఇచ్చేస్తానంటాం మనం, లేకపోతే నీ కొరకు నేను హతసాక్షిని అయిపోతానంటాం మనం పాటల్లో. కానీ వాట్ ఈజ్ అవర్ యాక్షన్? ఇలాంటి ఒక స్పెషల్ అకేషన్లో ఓ పాస్టరమ్మ గారు మరి ఆవిడ ఆర్గనైజ్ చేస్తున్నారు ఉమెన్స్ క్రిస్మస్ లాంటి దాంట్లో. ఆ పాస్టరమ్మ గారికి వచ్చి ఒక సిస్టర్ చెప్పేది, ఆంటీ నేను మరి పాట పాడుతున్నాను. ఓకే, స్పెషల్ సండే ఉమెన్స్ క్రిస్మస్ చాలా గంభీరంగా ఉంది. మంచి పాట సెలెక్ట్ చేసుకున్నారు ఆవిడ, మంచిగా తయారై వచ్చారు ఆ రోజు సిస్టర్లు అందరూ. ఆవిడ కూడా బాగా నెక్లెస్లు వేసుకుంది, చాలా ఉన్నాయి, బాగా పైన కింద వరకు వేసేసుకుంది బంగారం. ఇప్పుడు బంగారం నడిచి వస్తుంది అన్నట్టుంది. వచ్చింది ఆవిడ, వచ్చి పాడతాను, స్పెషల్ సాంగ్ పాడమన్నారు పాస్టర్ గారు, పాస్టర్ గారు. ఇప్పుడు ఏం పాడుతుందంటే, ఏమి నీ కర్పించగలను, ఏమి లేని వాడనయ్యా. అక్కడ యూత్లో చాడన్నాడు, ఆంటీ ఓ తీసేసేయండి అందరూ. ఏమీ లేని వాడనయ్యా ఎందుకు వాడతానంటే ఒకటి తీసి వేసేయండి అవ్వాలని. వాట్ ఈజ్ అవర్ యాక్షన్? కానీ పౌలు అంటున్నాడు క్రియాఫలము మనకు ఉండాలి అంటున్నాడు. మూడోది చూడండి ప్రియులారా, ముగించేస్తున్నాను నేను. హెబ్రూస్ 13:15, హెబ్రీ 13:15 చదువుతారమ్మా. హెబ్రీ 13:15, హెబ్రీ 13. ఈ మాట జాగ్రత్త వినాలండి. చదవండి, మనము ఎల్లప్పుడూ దేవునికి స్తుతి యాగము చేయదము, ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పించుదాము. జిహ్వా ఫలము అంటే మన యొక్క పెదవులతో, మన నోటితో ఆయనను ఘనపరచుదము, మన పెదవులతో ఆయనను స్తుతించుదము. జిహ్వా ఫలమును మనము దేవునికి ఫ్రూట్ ఆఫ్ వర్షిప్ అంటున్నాడు. దేవుని ఘనపరచడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి we will worship the Lord. అందుకే ప్రభు అన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో. సమరయ స్త్రీతో మాట్లాడుతూ ప్రభు అంటున్నాడు, అమ్మ ఇలా కాదు ఆరాధన, నువ్వు కొండ మీద అంటున్నావు, గుళ్ళో అంటున్నావు, మాకు తెలిసింది, నేను చెప్తున్నానని నువ్వు అంటున్నావు. ఆవిడ అన్ని క్వశ్చన్లు వేస్తుంది ప్రభువుని ఆరాధన గురించి. ఒక దినం రాబోతుంది ఆయనను ఆరాధించి వారు గుళ్ళోను, కొండ మీద కాదు, గుడి కాదు, కొండ కాదు. ఎలా ఆరాధిస్తారు వాళ్ళు? ఆత్మతోను. నీ హృదయాన్ని ప్రభువుకి సమర్పించుకొని, నీ హృదయాంతరంగంలో నుండి వచ్చే కృతజ్ఞత, నీ హృదయాంతరంగంలో నుండి వచ్చేటటువంటి ఆ యొక్క కంటెంట్మెంట్, సంతృప్తి, నీ హృదయాంతరంగంలో నుండి వచ్చేటటువంటి ఆ ఆరాధనతో నీవు ప్రభు సన్నిధికి రావాలి. మెఫీబోషెత్ అంటాడు రాజైన దావీదుతో, దావీదు రాజా, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు నేను ఏ పార్టీ వాడిని? మా రాజరికము ఎప్పుడో అంతమైపోయింది. మా తాత సౌలు చచ్చిపోయాడు యుద్ధంలో, మా నాన్న యోనాతాను యుద్ధంలో చచ్చిపోయాడు, అందరూ మమ్మల్ని మర్చిపోయారు. నువ్వు రాజువై సింహాసనం మీద వెలుగుతున్నావు, నేను ఎక్కడో మూలన ఒక గ్రామంలో పడి ఉన్నాను, కుంటిగాడు కలిగిన వాడిని, అడుక్కు తినే స్టేజ్కి వచ్చేసాను నేను, నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. దావీదు అన్నాడు, ఆ మెఫీబోషెతుని తీసుకున్నాడు. మెఫీబోషెతుతో అంటున్నాడు, మెఫీబోషెతు, నీవు బ్రతికినంత కాలము రాజు యొక్క బల్ల దగ్గర నువ్వు భోజనం చేస్తూ ఉండాలి. యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ వాట్ ఐ హ్యావ్ అలాంగ్ విత్ మీ. యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్, డెలిషియస్ ఫుడ్. నీ తండ్రి నీ తాత పొలాలన్నీ మళ్ళీ నేను నీకు పోగొట్టుకున్నావన్నీ కూడా నేను నీకు ఇస్తున్నానంటే మెఫీబోషెతు నేల మీద పడిపోయి అంటున్నాడు, రాజా చచ్చిన కుక్క వంటి వాడిని నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను లార్డ్ కింగ్ ఐఎమ్ లైక్ ఎ డెడ్ డాగ్ లార్డ్ అని తగ్గించుకుంటూ కృతజ్ఞతాభావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. దావీదు అంటాడు, ప్రభువా పురుగునైన నన్ను అని అంటాడు, మంటి పురుగునైన నన్ను నీవు ఎన్నుకున్నావు అంటాడు, గొర్రెల మధ్యలో ఉన్న నన్ను ప్రేమించావు అంటాడు. ఇది నాన్న మనము తగ్గించుకోగలుగుతున్నామా?
మనము దేవుని సన్నిధిలో వినయ విధేయతలతో ఉండగలుగుతున్నామండి. నాట్ అట్ ద టైమ్ ఆఫ్ సింగింగ్, ఉట్టి పాట పాడే సమయంలోనే కాదు, 365 days we should cultivate this attitude, and thus that lifestyle is a worship unto the Lord. ప్రభువుకి అది ఆరాధన. ఈరోజు ఆరాధన అనేటటువంటి పేరుతో చాలా అక్రమం జరుగుతుందండి క్రైస్తవ ప్రపంచం. ఫర్గివ్ మీ ఫర్ సేయింగ్ దిస్. ఈ మాట నేను చెప్తున్నందుకు మమ్మల్ని క్షమించాలి. ఈరోజు ఆరాధన అంటే లైట్లు, మ్యూజిక్లు, పొగలు, స్టేజ్లు, డ్యాన్సులు, వీటికే పరిమితం అయిపోయారు. దట్ ఈస్ దే ఆర్ సేయింగ్ ప్రైజ్ అండ్ వర్షిప్. గట్టిగా శబ్దాలు వచ్చేస్తుంటే అది ప్రైజ్ అండ్ వర్షిప్. నాన్ స్టాప్గా చెవులు పగిలిపోయేటట్టు డీజేలా పెట్టేస్తే సంఘంలో చప్పట్లు కొట్టేసి ఆత్మ వచ్చేసింది అంటున్నారు. ఈజ్ ఇట్ సౌండ్ ఆర్ మ్యూజిక్? ఈజ్ ఇట్ ఎమోషన్ ఆర్ అ ట్రూ స్పిరిట్ ఆఫ్ గాడ్? ఈరోజు అనేక చోట్ల బహువేదనకరమైనటువంటి విషయం ఏంటంటే, వీళ్ళ ఆరాధన అనేటటువంటి పేరుతో సౌండ్ పెట్టేస్తున్నారు, మ్యూజిక్ వాయించేస్తున్నారు, లైట్లు వేసేస్తున్నారు, గలిబిలు చేసేస్తున్నారు, గందరగోళం చేసేస్తున్నారు, పొగలు వేసేస్తున్నారు, డ్యాన్సులు వేసేస్తున్నారు. బీ ఫార్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ వర్షిప్. అవన్నీ కూడా ఎక్స్టర్నల్ ఎక్సైట్మెంటే. నీకు మిగిల్చేది ఒక ఎక్సైట్మెంట్. ఆ కొంచెం సేపు చాలా బాగుంటుంది, ఆ కొంచెం సేపు చాలా గొంతులు వేస్తావు, ఆ తర్వాత నీవు డీలా పడిపోతావు. కానీ ఎ ట్రూ వర్షిప్, మనము జీవా ఫలమును దేవునికి సమర్పించదము అంటే ఎలా ఉంటుందో తెలుసా? అది లైఫ్లో నుండి వస్తుందండి. పాల్ అండ్ సైలస్ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. పాల్ అండ్ సైలస్, పౌలు భక్తుడు, సైల భక్తుడు సువార్త ప్రకటిస్తుంటే వాళ్ళని చిత కొట్టేసి, ఎందుకు? వాళ్ళు బాగా పెంచుకుని సోది చెప్పించుకుని డబ్బు సంపాదించుకున్న అమ్మాయిలో నుండి దేవుని సేవకులు ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోయింది. దయ్యం వెళ్ళిపోయింది కనుక వాళ్ళకి సోది చెప్పడానికి ఏం లేదు, లాభాలు పోయాయి కనుక అనవసరంగా వాళ్ళని బ్లేమ్ చేసి కొట్టేశారు. బాగా దెబ్బలు కొట్టి జైల్లో పారేశారు. ఆ రాత్రి వేళ ఆరాధన జరుగుతుంది. ఆ రాత్రి వేళ చెరసాలలో, ఆ రాత్రి వేళ చీకటిలో, ఆ రాత్రి వేళ తిండి లేని సమయంలో, ఆ రాత్రి వేళ ఎక్కడ చూసినా వాళ్ళ శరీరానికి గాయాలు, బొండలు బిగించారు, సంఖ్యలు వేసేశారు. అక్కడ వర్షిప్ స్టార్ట్ అవుతుంది, అక్కడ ఆరాధన స్టార్ట్ అవుతుంది. ఆ మాటలు ఖైదీలు వినిచుండని. నేను చెప్పే మాటలు అబద్ధం కాదండి, అపోస్తల కార్యాలు మీరు చదువుకుంటారు, చదవద్దమ్మా. కనుక ఆ ఖైదీలు వింటున్నారు. పౌలు పాడుతున్నాడు, శీల పాడుతున్నాడు. మధ్య మధ్యలో పాట ఆపి, ప్రభువా నీవు ఇచ్చిన రక్షణకై నేను నీకేమి చేయగలం ప్రభువా, నీవు మమ్మల్ని ఎంత ప్రేమించావు, మేము నీకేమి ఇవ్వగలం ప్రభువా, మా కొరకు శిలువలో ప్రాణాన్ని పెట్టావు. మీకు వింటున్నారు, అందరూ వింటున్నారు. జైలు సూపరింటెండెంట్ కూడా విన్నాడు. మొత్తం గాస్పుల్ విన్నాడు వర్షిప్లో. ఆ వర్షిప్కి పునాదులు కదిలిపోయాయి. ఆ ఆరాధనకు ఏమైపోయిందండి? చెరసాల తలుపులు ఊడిపోయాయి. చెరసాల అధికారి వచ్చి మోకరించి భయపడిపోయి అంటున్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు వాట్ మస్ట్ ఐ డూ? నేనేం చేయాలి? వాట్ యు వాంట్ మీ టు డూ ఇన్ ఆర్డర్ టు బి సేవ్డ్? వాళ్ళు అన్నారు, యు బిలీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ and you and your household will be saved. నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు. ప్రభు దగ్గరికి రా, యేసయ్య దగ్గరికి రా. మోకరించావు, తగ్గించుకున్నావు, మంచిది. నీ పాపాలు ఒప్పుకొని ప్రభువుని స్వీకరించండి. ఆ రోజు రాత్రే యేసయ్యను నమ్ముకుని he went to the baptism. బాప్తిజానికి వెళ్ళిపోయాడు. ఆలస్యం ఏమి లేదండి. టోటల్లీ he surrendered his life. ప్రభు కోసం ఇచ్చాడు. దట్ ఈస్ ట్రూ వర్షిప్. అపోస్తలుగా యోహాను సువార్త 12వ అధ్యాయంలో చూస్తారు మరొక స్త్రీని. ఆవిడ పేరు మరియా. బహుశా ఆవిడ యవనస్తురాలని నేను అనుకుంటున్నాను. నేను మార్తా, మరియా, లాజరు. దేవుడు గొప్ప అద్భుతం చేశాడు. 35 సంవత్సరాలు దేవుడు అయితే మిమ్మల్ని కాపాడాడు. చచ్చిపోయినటువంటి వాడు తమ్ముడు బయటికి తెచ్చాడు, బతికాడు వాడు. థ్యాంక్స్ గివింగ్ మీటింగ్, లవ్ ఫీస్ట్ పెట్టారు. అందరికి భోజనాలు వడ్డిస్తున్నారు, అందరు భోజనం చేస్తున్నారు. యేసు ప్రభు పాదాలకి మరియా అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరునారు తీసుకుని యేసు ప్రభు పాదాలకి తల వెంట్రుకలతో. వాట్ ఈస్ వర్షిప్? యాటిట్యూడ్. తల వెంట్రుకలతో. ఆ రోజుల్లో తల వెంట్రుకలు ఆ స్త్రీలకు ఘనత. అందువల్ల తల వెంట్రుకలు ఎవరికి చూపించరు స్త్రీలు, ఇద్దరికే చూపిస్తారు. ఆ తల వెంట్రుకలు తండ్రి చూస్తాడు, భర్త చూస్తాడు. దే డోంట్ షో దేర్ హెయిర్ టు ఎనీవన్. అలాంటి సాంప్రదాయం కలిగినటువంటి దినాల్లో అందరూ చూస్తుండే
ఉండగా పబ్లిక్లీ షీ స్టార్టెడ్ వర్షిపింగ్ ద లార్డ్ బై హంబ్లింగ్ హర్సెల్ఫ్. ప్రభు యొక్క పాదాలు తుడుస్తుంది ఆమె. ఆయన జటామాంసి అందరూ ఆయన పాదాలకు పోస్తుంది. ఆ దినాల్లో ఒక వర్కర్ 1 సంవత్సరం పనిచేస్తే ఎంత జీతం వస్తుందో ఆమె యేసు ప్రభు పాదాల మీద పోసేసిన ఆ అత్తరు ఖరీదు అంత అంటండి. 1 year wages, 1 సంవత్సరం యొక్క జీతం ఆమె ఏం చేసిందంటే అత్తరు తీసుకుని యేసు ప్రభు పాదాలకు పోసేసింది. వాట్ ఈస్ వర్షిప్? మేరీ డిడ్ వర్షిప్. ప్రభు అన్నాడు, ఈమె చేసిన కార్యం చాలా శ్రేష్టమైనది. ఆమెను తొందర చేయకండి, ఆమెను మీరు అభ్యంతరం పెట్టకండి. చాలా మంది అడ్డొచ్చేశారు, ఎందుకు ఈ డబ్బులు వేస్ట్ చేస్తున్నావు, బీదలకు ఇవ్వచ్చు కదా అమ్మి. ఆయన అన్నాడు, బీదలు ఎల్లప్పుడూ ఉంటారు మీతో, నేను ఎల్లప్పుడూ మీతో. మన వర్షిప్ ఎలా ఉందండి? జీవ ఫలమును మన జీవితం ద్వారా, మరియవలే తగ్గింపు ద్వారా, మరియవలే సమర్పణ ద్వారా, పౌలు శీలల వలె హృదయాంతరంగంలో నుండి ఆత్మల రక్షణ కొరకు మనం ప్రభుని స్తుతించగలమా, ఆరాధించగలమా? అలా వర్షిప్ చేయగలిగితే, అలా మనం స్తుతించగలిగితే దేవుని నామం ద్వారా, దేవుని యొక్క నామము మన ద్వారా ఘనపరచబడుతుంది. మళ్ళీ ఒకసారి చదవండి, అదే మాట ముగించేస్తాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15 చదువుతారమ్మా? అదే మాట మళ్ళీ ఒకసారి చదవండి. ఆయన ద్వారా ఎల్లప్పుడూ మనము దేవునికి స్తుతియాగము చేయదము, ఆయన నామమును ఒప్పుకొనుచు జీహ్వా ఫలమును. కనుక ఆ స్తుతియాగము, ఆ జీహ్వా ఫలము, ఆ పెదవులలో నుండి వచ్చే స్వరము, ఆ పదవులలో నుండి వచ్చేటటువంటి మాటలు జీవితంలో ఉండాలి, మన లైఫ్లో ఉండాలి అని భక్తుడు చెప్తున్నాడు. అప్పుడు అది ఆయనకు ప్రీతికరము, అప్పుడు అది ఆయనకు అంగీకారం. 3 ఫలాలు: ఫ్రూట్ ఆఫ్ యాటిట్యూడ్, ఫ్రూట్ ఆఫ్ యాక్షన్, ఫ్రూట్ ఆఫ్ వర్షిప్. ప్రవర్తన ఫలము, క్రియా ఫలము, ఆరాధన ఫలం. మన యొక్క ఆరాధన ఫలభరితంగా ఉండినట్లుగా దేవుడు తన కృపను చూపించునుగాక. ఈరోజు ఒక తీర్మానం చేసుకుని వెళ్ళండి. ఏంటంటే, ప్రభువా, మేము ఫలభరితంగా ఉండాలి, అది నీ ఆశ అయి ఉన్నది. ఫలభరితంగా ఉండాలి ప్రభువా, అది నీ కోరిక అయి ఉన్నది. నీవు అలాగూ మమ్మల్ని వెళ్ళమని, అలాగూ ఫలించమని నువ్వు చెబుతున్నావు. నీ చిత్తానికి మేము లోబడతాం ప్రభువా. మా యొక్క ఫలము క్రియాఫలముగాను, మా యొక్క ఫలము ఆత్మఫలముగాను, మా యొక్క ఫలము ఆరాధనా ఫలముగా ఉండినట్లు నీ కృపలో మా ఎడల చూపించండి. గోధుమ గింజవలే మేము ఈరోజు తీర్మానం చేసుకుంటున్నాం, ఏదో ఒకటి నీ కొరకు చేస్తాం, ఏదో ఒకటి నీ కొరకు సమర్పించుకుంటాం. నీవు మాకు ఇచ్చిన తలాంతులను నీ కోసం వినియోగిస్తాం. నీవు మాకు ఇచ్చిన సమయమును మా కొరకే, మా లాభం కొరకే, మా ప్లెజర్స్ కొరకే కాదు, నీ కొరకు, నీ మహిమ కొరకు కొంత ఖర్చు చేస్తాం. We will give our sweat, we will give our strength. మా యవన బలమును నీకు ఇస్తాం. చెప్పగలమా? ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, నీ కొరకు నేను రక్తాన్ని చిందించాను, కనీసం నువ్వు చెమట కార్చగలవా నా కొరకు? నా జీవితం అంతా నేను ఇచ్చేశాను, నువ్వు కనీసం కొన్ని గంటలైనా నా కొరకు ఇవ్వగలవా అని ప్రభు అడుగుతున్నాడు. మనం ఏం జవాబు చెప్తాం? మన క్రియాఫలము, మన ఆరాధనా ఫలము. హౌ యు వాంట్ టు వర్షిప్ ద లార్డ్? ప్రభుని ఎలా స్తుతించాలి? లాభాల్లోనేనా, కష్టాల్లోనేనా? చాలాసార్లు సంఘాల్లో చెప్పే సాక్ష్యం, నాకు కడుపు నొప్పిపోయింది, నాకు పిల్లలు లేరు, పిల్లలు పుట్టారు, నాకు పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి అయింది, నాకు ఉద్యోగం రాలేదు, ఉద్యోగం వచ్చింది, మా పిల్లలు అమెరికా వీసా రాలేదు, వీసా వచ్చింది, గ్రీన్ కార్డ్ రాలేదు, గ్రీన్ కార్డ్ వచ్చింది. ఇవే ఉంటాయండి. ఎప్పుడైనా చెప్పామా? కష్టాల్లో కూడా నేను ప్రభువుని హత్తుకున్నాను, కష్టాల్లో కూడా నేను నిలబడ్డాను, నాకు నష్టం జరిగింది, అయినప్పటికీ కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయినా, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. ఎవరండి? యోబు అన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా ఆయన నామమునకే. యు మస్ట్ వర్షిప్ ఈవెన్ ఇన్ పెయిన్, ఈవెన్ ఇన్ సారో, ఈవెన్ ఇన్ ప్రాబ్లమ్స్. సమస్యలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, కుటుంబాల్లో ఎన్నో రకాలైన కలహాలు, పోరాటాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటి మధ్యలో యేసు వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తు, గురి వైపు చూస్తూ సాగిపో. శిలువ వైపుని క్రీస్తుని చూడు, మనుషులను చూడొద్దు. నీ విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ పరిగెత్తు. ఓ దినాన ప్రభు అంటాడు, నా కుమారుడా, నువ్వు బాగా పరిగెత్తావు, బడా నమ్మకమైన నా దాసుడా, మంచిగా పరిగెత్తావు.
నీ జీవితకాలం అది 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, లేక 50 సంవత్సరాలు, 30 సంవత్సరాలు నువ్వు బ్రతికినటువంటి బ్రతుకు నాకు ఘనత తీసుకొచ్చింది, నాకు మహిమ తీసుకొచ్చింది, నాకు ఆనర్ తీసుకొచ్చింది. నా బిడ్డ, నీ సాక్ష్యాన్ని బట్టి నేను ఘనపరచబడ్డాను. నీ యొక్క జీవితాన్ని బట్టి కొంతమంది నా దగ్గరికి వచ్చారని ప్రభు అభినందించినాడు. ప్రభు మెచ్చుకొనులాగా మన వేష భాషలు, మన అలవాట్లు, మన కోరికలు, మన జీవిత వైఖరి మనం మార్చుకోవాలి. గోధుమ గింజ భూమిలో పడి చనిపోవడానికి ఇష్టపడితే ఏమవుతుందండి? మీరు అనొచ్చు, పాస్టర్ గారు ఇన్ని కబుర్లు చెప్తారు, అసలు మీ సంగతి ఏంటని. ఒకటే ఒక మాట చెప్తానమ్మా. నేను 10 సంవత్సరాలు 81 to 91 సెంట్రల్ గవర్నమెంట్లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. 91 మే నెల 21, 22 తారీఖులో మాజీ ప్రధాని అయినటువంటి రాజీవ్ గాంధీ బాంబ్ బ్లాస్ట్లో ముక్కలు అయిపోయాడు. ప్రభు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పటికే నేను విశ్వాసిని, ప్రభుని ఆరాధిస్తున్నాను, సేవిస్తున్నాను. కానీ ప్రభు అన్నాడు, ఒక మనిషి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వేసుకుని, ఇంతమంది బాడీ గార్డ్స్ని కలిగి, ఇన్ని రకాలైనటువంటి బ్యాంక్స్లో బ్యాలెన్స్లు కానీ, స్విస్ బ్యాంకుల్లో కూడా మల్టీ మిలియనర్స్గా ఉన్నారు. వాళ్ళు మాజీ ప్రధాని, అధికారము ఆయనకుంది. వాళ్ళ యొక్క తల్లిగారు ప్రైమ్ మినిస్టర్, వాళ్ళ తాతగారు ప్రైమ్ మినిస్టర్, ఈయన కూడా మాజీ ప్రైమ్ మినిస్టర్. అన్నీ ఉన్నవాడు ముక్కలు అయిపోయాడు. మనిషి జీవితం ఏపాటిది? వై డోంట్ యూ లివ్ ఫర్ మీ? నా కొరకు నేను జీవించవచ్చు కదా, నా సువార్తను ప్రకటించవచ్చు కదా అని ప్రభు నన్ను పిలిచినప్పుడు నేను చాలా భయపడిపోయాను. ఒక నెల రోజులు కన్నీటితో ప్రార్థన చేశాను. అందరూ తిట్టారు. అప్పుడు నాకు 3.5 సంవత్సరాల పాప, 8 నెలల పాప. అందరూ అన్నారు, యు ఆర్ డూయింగ్ ఇన్జస్టిస్. నీకు నీవే అన్యాయం చేసుకోవట్లేదు, నీ పిల్లలకి, నీ భార్యకి కూడా అన్యాయం చేస్తావు అన్నారు. ప్రభు నాతో మాట్లాడాడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో, ఆశీర్వాదమును శాపమును నీ ముందు ఉంచి ఉన్నాను, ఇదిగో నా మాట విని నా మాటకు లోబడినట్లయితే ఈ ఆశీర్వాదాలన్నీ నీ మీదకి వస్తాయన్నాడు. హల్లెలూయా చెప్పండి. నువ్వు మాట వినకపోతే యూ విల్ బి ఎ కర్స్డ్ పర్సన్ అన్నాడు. లోబడ్డాను, రిజైన్ చేశాను, బయటకు వచ్చాను. అప్పటి వరకు నేను అనేవాడిని, పాస్టర్లందరూ సాయంత్రమే కదా హౌస్ విజిటింగ్ చేస్తారు, పాస్టర్లందరూ సాయంత్రమే కదా సువార్త చెప్తారు. ఎప్పుడైతే నేను బయటకు వచ్చానో ఐ స్టార్టెడ్ రిసీవింగ్ ఇన్విటేషన్స్ ఫ్రమ్ మహారాష్ట్ర, ఒరిస్సా, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్, మారుమూల గ్రామాల్లో తెలియని వారి దగ్గరికి వెళ్ళి ట్రైన్ దిగితే వాళ్ళు ప్లై కార్డ్ పట్టుకుని వెల్కమ్ బ్రదర్ శామ్రాజ్ అని పెట్టుకునేవాడు. దేవుని బిడ్డలారా, గోధుమ గింజ అనుభవంలో ప్రభు నన్ను తీసుకెళ్ళాడు. నేను పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాను, నష్టపోవడానికి ఇష్టపడ్డాను. కానీ దానికి 10 రెట్లు దేవుడు నన్ను ఆశీర్వదించి, నేను నా కుటుంబం బతకడమే కాదు, 10 మందికి భోజనం పెట్టి, 12 మందికి ట్రైనింగ్ ఇచ్చి, అన్ని రకాలైనటువంటి ఫెసిలిటీస్తో ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి సేవకులుగా పంపించడానికి, లక్షలు ఖర్చు పెట్టి సువార్త సభలు పెట్టడానికి దేవుడు నన్ను ఒక సాధనంగా మార్చి వేస్తాడు. మీరు నమ్ముతారా? హల్లెలూయా. గోధుమ గింజ చనిపోవడానికి ఇష్టపడితే, పోగొట్టుకోవడానికి ఇష్టపడితే దేవుడు అన్ని కూడా సమకూరుస్తాడు, దేవుడు అన్ని కూడా అనుగ్రహిస్తాడు. నువ్వు పోగొట్టుకున్న దానికి 100 రెట్లు మళ్ళీ తిరిగి నీకు ఇస్తాడమ్మా. దిస్ ఈస్ ప్రాక్టికల్. బట్ ప్రొవైడెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి విల్లింగ్ టు కమ్ డౌన్, స్టెప్ డౌన్. నిన్ను నీవు తగ్గించుకోవడానికి, నిన్ను నీవు సమర్పించుకోవడానికి, నిన్ను నీవు ఇచ్చుకోవడానికి ఇష్టపడాలి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చిన బాలుడు లంచ్ దేవుడు ఆశీర్వదించాడా లేదా? ఎంతగా మల్టిప్లై చేసేటాడు? లెక్క పెట్టిన 5,000 మందిరే, లెక్క పెట్టని స్త్రీలు, పిల్లలు కూడా ఉన్నారట. ఆ పిల్లోడు ఆ రోజు ఆ తెచ్చుకున్నటువంటి 5 రొట్టెల కన్నా 10 రొట్టెలు తిని ఉంటాడేమో. హల్లెలూయా చెప్పండి. He became a blessing to thousands of people. ఆ చిన్న బాలుడు వేలాది మందికి ఆశీర్వాదంగా మారాడు. ఇది నన్ను ప్రార్థన చేసుకోండి. లార్డ్, మేక్ మీ యాజ్ a blessing to others. Make me as a blessing to my city. Make me as a blessing to my country. నన్ను ఆశీర్వాదంగా చేయి. నేను ఏ కుటుంబంలో ఉన్నానో ఆ కుటుంబానికి ఆశీర్వాదం రావాలి ప్రభా. నేను ఏ సంఘంలో ఉన్నానో నా ద్వారా ఆశీర్వాదం రావాలి. శాపం కాదు, నష్టం కాదు. నన్ను చూసి అందరూ కూడా ముఖం మార్చుకోవడం కాదు, నన్ను చూసి అందరూ ఏడవడం కాదు. ఐ మస్ట్ బి ఎ బ్లెస్సింగ్. గోధుమ గింజ అనుభవంలోనికి నేను వస్తాను. రాగలమా? నేను చెప్పాను ప్రాక్టికల్గా నా లైఫ్. I just gave that resignation letter, walked out by faith. విశ్వాసంతో అడుగులు వేసి నేను ఎలా బతుకుతానో తెలియదు, నెక్స్ట్ మంత్ రెంట్ ఎలా కట్టాలో తెలియదు, నెక్స్ట్ మంత్ పిల్లల్ని పోషించుకోవాలో ఎలాగో తెలియదు.
కానీ ఆకాశ పక్షులకు ఆహారం ఇచ్చిన దేవుడు, ఏమండి గడ్డి పువ్వులకు రంగులు ఇచ్చిన దేవుడు, బట్టలు ఇచ్చాడు, భోజనం ఇచ్చాడు, సేవనిచ్చాడు, విస్తరింపజేశాడు, అభివృద్ధి పొందాడు. వాట్ మోర్ యూ వాంట్? నాకన్నా ఇంకా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మీకు ఎవరు కావాలా? ఆలోచించండి. థింక్ సీరియస్లీ. ఐఎమ్ నాట్ లైయింగ్. నేను అబద్ధం ఆడడం లేదు. మీరు ఒకవేళ వెరిఫికేషన్ చేసుకోవాలంటే చేసుకోండి. నిజంగా శ్యామరాజ్ గారు చేశాడా లేదా జాబ్, నిజంగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాడా లేదా, యూ ఎంక్వైర్, యూ విల్ ఫైండ్. పట్టణానికి నడిబొట్టులో ఉన్నటువంటి బషీర్బాగ్లో లాల్ బహదూర్ స్టేడియంకి ఎదురుగుండా ఉన్న ఆయకార్ భవన్ అని అంటుందండి. 10 అంతస్తుల బిల్డింగ్, అందులో 8 అంతస్తులో పనిచేశాను. ఆల్ మై 10 years ఐ వర్క్ దేర్. అండ్ ఆల్సో ఇన్ పాస్నేట్ భవన్, రామకోట్లో చర్చ్ ఉంది కదా, సిఎస్ఐ చర్చ్ పక్కన పాస్నేట్ భవన్, అందులో 3 సంవత్సరాలు పనిచేశాను. దేవుడు మనకు అన్యాయస్తుడి కాదు. సారం కలిగి పచ్చగా ఉండినట్లు, ఫలభరితంగా మనం ఉండినట్లు దేవుడు చేయగలడు. ప్రొవైడెడ్ ఇఫ్ యూ గివ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు గోధుమ గింజ అనుభవంలోకి తెచ్చుకున్నట్టుగా. ప్రభుని నమ్ముకున్నాను, నేను బాగుపడ్డానని చెప్పడం అది రెగ్యులర్ సాక్ష్యం. ప్రభుని నమ్ముకున్నాను, అన్నీ ఇచ్చాడు నాకు, అది మంచి సాక్ష్యం. ప్రభుని నమ్ముకున్నాను, నేను ఎంతో డెవలప్ అయ్యాను. ఒకప్పుడు తాగుబోతుగా ఉన్నాను, మానేశాను. సిగరెట్లు తాగేవాడిని మానేశాను, తిరిగేవాడిని మానేశాను, పేకాట ఆడేవాడిని మానేశాను. అవును, బాగా మానేశావు, డబ్బులు మిగిలిపోయాయి, నీ ఆరోగ్యం చాలా బాగుంది. అది దట్స్ నాట్ ద క్వశ్చన్ టుడే. ఈ రోజు ప్రశ్న అది కాదు. ఈరోజు ప్రశ్న ఏమిటంటే, ప్రభువు నమ్ముకున్నావు, బాగుపడ్డావు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రభు కొరకు? మరి అయితే అచ్చ జటామాంస యాత్రించి ఆరాధించింది, పౌలు శీలను దెబ్బలు తిన్నావు అని ప్రభుని స్తుతించి ప్రభు కోసం నిలబడ్డారు. నువ్వేం చేస్తున్నావు? తలను వంచండి, ప్రార్థన చేస్తాం. ప్రభా, ఏదో ఒకటి చేస్తాను ప్రభా. నువ్వు నాకు ఇచ్చిన తలాంతులు, నువ్వు నాకు ఇచ్చినటువంటి విలువైన జీవితం నాయన ఒట్టిగా నిరంతరంగా పోకూడదు ప్రభా. నేను వాడబడాలి. నేను నీ చేతిలో నాయన పాత్రగా ఉండాలి. నేను ఫలించేవాడిగా ఉండాలి. నా యజమానికి విస్తారమైన ఫలం తీసుకురావాలి. నేను 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా నేను ఫలించాలి ప్రభా. ప్రేమ కలిగిన తండ్రి, నిజమే అనేక సార్లు మేము సెల్ఫ్ సెంటర్డ్ క్రిస్టియన్ లైఫ్ లీడ్ చేస్తున్నాం ప్రభా. మా క్రైస్తవ జీవితంలో మా సొంత ప్రియారిటీస్, మా సొంత ఆశలే మధ్యలో ఉంటున్నాయి. దే ఆర్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. కానీ నీ కొరకు మేము ఒక అడుగు ముందుకు వేసి త్యాగపూరితమైన ప్రియవలే సమర్పించుకున్నటువంటి పౌలు శీలను ఉండడానికి కృపనిమ్మని, ఈ మాటలు చెప్పిన నేను దౌర్భాగ్యుడను కాకుండా అంత మట్టుకు నమ్మకంగా బ్రతకడానికి కృపనిమ్మని, ఈ మాటలు ఎవరిలోనైనా ఒకళ్ళలోనైనా ప్రభా పని చేయనట్లు చేయండి, ఆలోచింప చేయండి. నీ శిలువ వైపు ఆకర్షించగలడి. నీ కొరకు జీవించే ధన్యత ఇవ్వండి. దేవుని సేవకులను దీవించండి. సంఘాన్ని మరింతగా ఆశీర్వదించండి. వారి కుమారులను, వారి కుటుంబాన్ని దీవించండి. సంఘం అంతటినీ ఆశీర్వదించండి. యేసు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. చక్కటి సందేశం దైవజనులు పాస్టర్ శ్యామరాజ్ పాస్టర్ గారు అనుపూర్వకంగా మరి ఒక గింజ చనిపోతే అది బ్రతికితే ఏ విధంగా ఉంటుందో, క్రైస్తవుడు కూడా ప్రభు కోసం చనిపోయి ఆత్మ ఫలాలు కలిగిన జీవితం కలిగి ఉండాలని చక్కగా సంఘము మరొక సంవత్సరం నుండి అడుగుపెట్టే సమయంలో చక్కటి వర్తమానము మనకు అందించినాడు. కాబట్టి ఆ దైవజనునికి ఈ ప్రత్యేకమైన ఆరాధన సమయంలో మన సంఘము తరపున, కుటుంబం తరపున పాస్టర్ గారికి నేను హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు తిరిగి మరి ఇప్పుడు వెళుతున్నారు, ఉన్నారని చెప్పినారు. మరి దేవుడు వారిని, వారి పరిచయ కుటుంబాన్ని దేవుడుగా దీవించినట్లు పాస్టర్ గారి కోసము ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్పవాడు. ఒక 10-15 నిమిషాల్లో మన ఆరాధన కార్యక్రమం ముగించుకుందాం. మీరేం కంగారు పడొద్దు. మీరు వచ్చిన టైం నేను చూస్తున్నాను. లేటుగా వచ్చి కూడా మీరు ఇటు అటు చూడకండి. వాక్యం విన్నారు, వాక్యమైన ధ్యాస పెట్టి ఈ 36వ సంవత్సరంలో నిజంగా
ప్రభు కోసం నేను చనిపోయి బ్రతికి సాక్షిగా జీవిస్తాను ప్రభు అని పాస్టర్ గారు ఛాలెంజ్ చేసి తీర్మానం చేసినాడు. అటువంటి సమర్పణ కలిగిన జీవితాలు కలిగి ఉండాలని మనవి చేస్తున్నాం. ఆ క్లుప్తంగా సంఘ స్థాపన గురించి నేనే చెప్తాను, ఎందుకంటే నేనే మొదటి చూస్తున్నా కాబట్టి క్లుప్తంగా ఎక్కువ సమయం తీసుకొని జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుందాం. సంఘము 1989వ సంవత్సరంలో సంఘ స్థాపన అస్మత్పేటలో జరిగినది. ఒకే ఒక కుటుంబం ఆధారం చేసుకొని ఈ అస్మత్పేటలో సంఘము ఒక కిరాయి ఇంట్లో 220 రూపాయలు అప్పట్లో ఒక ఇల్లు తీసుకొని నాకు చిన్న బిడ్డలు 2 బిడ్డలతో ఇక్కడికి వచ్చి ప్రారంభించినాం. నేను అస్మత్పేటలో నవంబర్ నెలలో అపాయింట్మెంట్ అయినప్పుడు దీపావళి పండగది. నేను ఆ రాత్రి వచ్చినప్పుడు అస్మత్పేట చివరిలో సమాధులు దగ్గర, అది తెలుగు సమాధులని తెలుగు, రాత్రి నారాయణగూడ బాప్టిస్ట్ చర్చి వారి అండర్లో నేను ఇక్కడ పాస్టర్గా అపాయింట్మెంట్ అయినాను. సికింద్రాబాద్ వాళ్ళ ద్వారా కాదు, నారాయణగూడ బాప్టిస్ట్ చర్చి జి సామ్యుల్ గారి అండర్లో నాకు ఇక్కడ పాస్టర్గా అపాయింట్మెంట్ చేసినారు. ఒక ఇల్లు ఆధారం చేసుకున్నాను. ఆ తర్వాత వారి ద్వారా ఆ ఇల్లు కట్టే మేస్త్రీలు, పని వాళ్ళు అంతా కనిగిరి సైడ్ వాళ్ళు, ఆ వాళ్ళు వీళ్ళు కలిసి ఒక చిన్న ఇంటిలో ఒక 10 మంది మేతో, నాతో పాస్టర్లతో వాళ్ళు కలుపుకుంటే 10 మంది. నేను వాళ్ళ దగ్గరికి కనీసం అంటే 5 సార్లు వెళ్ళి, నా పక్కకు ఉంటారు కాబట్టి అటు ఉంటారు కాబట్టి రోడ్డు పక్కకు ఉంటారు కాబట్టి 5 సార్లు వెళ్ళి రండి రండి అంటేనే వాళ్ళు వచ్చేవాళ్ళు. అలాగ ప్రతి వారము వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలమైగా తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆరాధన చేసేవాళ్ళు. ఆ దినాల్లో నా దగ్గర రికార్డు బుక్కులు ఉన్నాయి. ఆ దినాల్లో చందా ₹2.50 ₹2.50 మొదలుకొని ₹3.75 తప్పితే ₹4. అంతకంటే చందా ఎక్కువగా వచ్చేది కాదు. ఆ దినాల్లో నేను అప్పుడే ఫార్మర్స్ తీసుకొచ్చి నారాయణ చర్చిలో అక్కడే మరి మీటింగ్ పెడితే వాళ్ళంతా ఆ కత్తులు, ఒడరుళ్ళు, ఇక మరొక రకం చాలా భయంకరమైనటువంటి ప్రజల మధ్య 4 రోజులు తెల్లవారం తీసుకొచ్చి అక్కడ మీటింగ్ పెట్టి అనేకులు అన్యులే, ఎవరు క్రైస్తవులు లేరు, అనేకులు అన్యులే యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి వారు ఉన్నారు. అదే సంవత్సరము డిసెంబర్లో మరి అస్మత్పేట చెరువు బాగా పారుతుండే, ఆ చివరిలో ఇప్పుడు చాకలలో ఆ చివరిలో 25 మందికి బాప్తిసాలు 1989 డిసెంబర్ నెలలో బాప్తిసాలు ఇచ్చిన అవన్నీ రికార్డులు ఉన్నాయి. నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు లెక్కలు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు, ఏ సంవత్సరం ఏ కుటుంబం వస్తుందో అన్నీ నా దగ్గర రికార్డులు ఉన్నవి. నేను గుడ్డిగా సంఘాన్ని నడపలేదు. ప్రతి ఆనాడు నుంచి ఈనాటి వరకు ఒక రికార్డు మెయింటైన్ చేసుకొని వస్తున్నాను. ఎవరు ఎప్పుడు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఇవన్నీ కూడా నేను గమనిస్తున్నా. నాటి నుంచి అక్కడి నుంచి 2 నెలలు అక్కడ ఉన్నాను. అప్పుడే మన జీవన్ వాళ్ళ నాయన వాళ్ళు కూడా అందరూ అక్కడ నాకంటే వెనుకున్నారు, వాళ్ళకి తెలుసు. అవన్నీ సమాధులు. అటువంటి స్థలంలో 2 నెలలు ఉన్నాను. ఆ 2 నెలలు నరక యాతన పడినారు. పగులు కూడా ఇంట్లో నుంచి బయటికి రావాలంటే సంవత్సరం. పందులకు, కత్తులకు, వడ్డీలకు ఎప్పుడు కొట్లాడారు. రాళ్ళు ఇసురు వేసుకుంటున్నారు, కత్తులు తీసుకొని తిరుగుతున్నారు. బయటికి రావాలంటే భయం. నాకు అప్పుడే భయమయ్యి, పాస్టమా సేవద్దు ఏమొద్దు, మన ఊరికి మనం వెళదామని నేను చెప్పినప్పుడు పాస్టమా చిన్నదైనా, నాకంటే 5 సంవత్సరాలు చిన్నదైనా ధైర్యపరిచి, వద్దు సేవ అంటే నువ్వు తొందరపడాకు, నాకు తెలుసు మా నాయన సేవకుడు, నీకు అనుభవం లేదు, మీ నాయన మిమ్మల్ని సేవకులు కాదని బలపరుస్తూ ధైర్యపరుస్తూ ప్రార్థన బలం ఎక్కువ. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రార్థన పరురాలు పాస్టమ్మ. ఆమె ప్రార్థన చేయబట్టే సంఘం నిజం చెప్పండి ఈనాడు ఈ స్థితిలో ఉన్నది. ఈనాటి వరకు కూడా
ప్రార్థన చేయని ఒక చిన్న పిల్లల వలె నేటి వరకు నన్ను బల్యంతో పోసినట్టు హెచ్చరిక చేస్తుంది. అప్పుడప్పుడు నేను అనుకుంటాను, ఆమె అంటుంటుంది, నేను పోతే నీ గతి ఉన్నది అంటుంది. పాస్టర్కి యాస్ట్ వచ్చి అంటుంది, నేను పోతే ఈ విషయం కానీ చెప్పేవాళ్ళు కానీ హెచ్చరించేవాళ్ళు నీకు ఉండరు. ఆ తర్వాత నీ పరిస్థితి ఉన్నప్పుడు చాలాసార్లు కూర్చొని ఏడ్చిన. ఆమె చెప్పే మాటలు కొన్నిసార్లు గుర్తు చేసుకొని ఏడ్చిన. అప్పుడప్పుడు బాధపడుతుంటారు. నిజంగా కొంతమంది దైవజనులు కూడా చెప్తుంటారు, అన్న అక్క లాంటి భార్యలు మాకుంటే బాగుంటుందండి. నాతోటి సేవకులు పాస్టర్ ఫెలోషిప్ ఉన్న వాళ్ళు చాలా మంది చెప్తుంటారు. అలాగే అక్కడ నుంచి ఇంకా కొంచెం ముందుకు వచ్చినాం, 90లో ముందుకు వచ్చినాం, 1990లో. అక్కడ ఒక 8 నెలలు 6 నెలలు ఉన్నాం. ఒక చిన్న బోర్డు బ్యాప్టిస్ట్ చేసిన ఒక బోర్డు వ్యక్తి ఆ ఇంటి గల వాళ్ళు బోర్డు తీసేసి, అయ్యా మీరు చర్చ పెట్టినారు మాకు, మా వాళ్ళు అంటున్నారు ఇది తీసివేసినాం. ప్రజలు రావడానికి బోర్డు పెట్టినాం. చిన్న పాస్కులు వెనక దిక్కు. అక్కడ కొన్నాళ్ళు ఉన్నాం. కొన్ని కుటుంబాలు దేవుడు నడిపించినాడు. ఆ తర్వాత అక్కడ నుంచి ఇల్లు వెతుకుతున్నాం. ఎక్కడ పోయినా ఇల్లు ఎవరు ఇవ్వకున్నారు, చర్చికి సంఘానికి ఎవరు ఇవ్వకున్నారు. అక్కడ నుంచి కొంచెం ఇప్పుడు టీచర్ ఉంది కదా, ఆ ఇంటికి ఎదురుగా ఒక ఇల్లు ఉన్నది. ఆ ఇంట్లో మరి తెలిసిన ఒక ఆయన జార్జి గారు, కేరళవాడు, ఆయన ఆండోలంటే ఆయన ఒక ఇల్లు ఇచ్చినాడు. అది కొంచెం పెద్దగా ఉంది. అక్కడ సంఘం పెట్టాం. అక్కడ భయంకరమైన విగ్రహారాధన, భయంకరమైన గుళ్ళు ఇప్పటికి ఉన్నాయి. ఆ స్థలములో కుమారుడు మోసెస్ విపరీతమైన జబ్బు వచ్చింది. నిజంగా చనిపోయే ప్రమాదము, చనిపోయే స్థితిలో ఉన్నాడు. ఆ సమయంలో నేను ఎన్నడూ కూడా దయ్యాలకు భయపడ్డవాని కాదు. ఆ రోజు పడుకున్నాను కింద సాపేసుకొని పడుకున్నాను. ఆ దినమున దురాత్మలు నన్ను ఎత్తుకుపోయినట్టు నాకు అలాగో తేటగా ఆత్మగా దురాత్మలు ఎత్తుకుపోయినట్టు నాకు నింపడినాయి. భయపడినాను. దేవుని కృపను బట్టి పాస్టర్ ఒక మీటింగ్ ఇంట్లో పెడతాం. జీసమేలే కానీ విల్లంపు అంటే నేనైనా ఆయనంత పెద్దోడు, చిన్న సంఘం వస్తాడా రాడన్నప్పుడు నిజంగా మీరు నమ్మండి, లేకుంటే అంతా 20 మంది. అప్పుడు కొంతమంది పాతలు కొన్ని కుటుంబాలు వచ్చారు, పాత వాళ్ళు. అయితే 20-25 మంది అప్పటికి సంఖ్య వెతికినారు. నేను పోయి అడిగినప్పుడు జీసమలే గారు ప్రేమతో ఆ రోజే 1991లో ఆ రోజు జీసమలే గారు వచ్చి వాక్యం చెప్పి ప్రార్థించి బాబు కోసం ప్రార్థన చేస్తే దేవుని కృపను బట్టి మోసెస్ బ్రతికి సజీవులుగా ఉన్నాడు. అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు కాల్చబట్టి పక్కనే ఇప్పుడు పోలీసు డబ్బు ఉంది కదా, పోలీసు డబ్బా ఆ పక్కన మళ్ళీ ఒక ఇల్లు తీసుకున్నాం. అది పాడు ఉన్నటువంటి ఇల్లు. ఆ ఇంట్లో ఎవరో ఒక వృద్ధురాలు చనిపోయింది. ఆ ఇల్లు బాగుంది, కాంపౌండ్ ఉంది, బాగుంది. అయితే రేపుతున్నది, మాకు ఇల్లు కాల్చేయమన్నారు. మళ్ళీ ఎక్కడ పోవాలప్పుడు అక్కడ అడిగితే వాళ్ళు ఇస్తామన్నారు. బాబు మీకు పిల్లలు ఉన్నారు, ఆ ఇంట్లో పోతే వాళ్ళు చనిపోయినారు, ఏదైనా జరిగితే మా జవాబుదారు కాదినప్పుడు సరే ఏమన్నా కానీ అక్కడ చర్చి తీసుకొని చిన్న తడికలేసి జరిపినాం. అక్కడ సంఘముగా విస్తరించింది. అనేక మంది ఇచ్చినారు. అక్కడ నేను పైన చర్చికి బొంగులు పెట్టి దేవుని పాటలు పాడుతూ సువార్త వినిపిస్తున్నప్పుడు అక్కడ నుంచి ఓల్డ్ పెట్టి అక్కడ ఏ ఇండ్లు లేవు, ఏ అపార్ట్మెంట్ లేవు, ఏమీ లేవు. అక్కడ మైక్ పెట్టి ఇటు ఒక బొంగు పెట్టి రాత్రి తెల్లవారుజామున సువార్త చెప్తుంది. అనేకులు అక్కడ బోర్డు పెట్టినాడు వెనక దిక్కు. అనేక మంది సంఘానికి వచ్చినారు. దగ్గర 70-80 మంది వచ్చినారు. అక్కడ కొంతకాలం తర్వాత ఎవరో చెప్పినారు, అవి కాల్ చేసి ప్రస్తుతానికి సాయిబాబు గుడి ఉంది కదా, అక్కడికి రావాల్సి వచ్చింది. అది ఇల్లు కంప్లీట్గా ఇట్లా ఇల్లు కట్టి పెట్టినారు. ప్లాస్టిక్ లేదు, ఏం లేదు. అక్కడ నుంచి ఇంతవరకు అదంతా ఖాళీ స్థలం, పొలాలు. అటువంటి స్థలాల్లో సంవత్సరం ఉన్నాం. ఆ ఇంటి గల వాళ్ళు కూడా మీరు పేడ వేయాలా, మీరు ముగ్గులు వేయాలా, మీరు ఇవి చేయాలని మా మీద అనేక రకాలుగా చెప్పినప్పుడు వాళ్ళ తట్టుకెళ్ళక అక్కడ నుంచి కాల్ చేసి ఇప్పుడు హాస్పిటల్పేట హోటల్ ఉంది కదా, బస్తా హోటలు, అక్కడికి వచ్చినాం. అక్కడికి వచ్చిన తర్వాత సంఘం విస్తరిస్తుంది. 10 సంవత్సరాలు సంఘం విస్తారంగా ప్రజలు వస్తున్నారు. సంఘం పెరిగింది, కానుకలు వస్తున్నాయి. ఆ తర్వాత నేను అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ సిబి చర్చికి అటాచ్మెంట్ అయినాను.
95లో కొంత డబ్బు వసూలు చేసి 96లో ఇక్కడ స్థలం కొనవలసి వచ్చింది. 1998 వరకు సంఘానికి ఎటువంటి సంఘాలు లేవు. ఇక్కడ ఈ ప్రాంతంలో సంఘాలు ఒకటి ఉన్నది దుబాయ్ గేట్లో. వాళ్ళు మన సంఘానికి వచ్చే ప్రజలకు మధ్యాహ్నం భోజనం పెట్టి, ఈ సంఘం అయిన పెట్టిన కొంతమంది ఇక్కడ నుంచి వాళ్ళు భోజనం పెట్టి అక్కడికి వెళ్ళారు కొంతమంది. తర్వాత 96లో ఒక మాట గమనించారు. 96లో మళ్ళీ ఇక్కడ ఒక సంఘం వచ్చింది. వాళ్ళు కొంత డిస్టర్బ్ చేస్తారు. ఇలాగూ చిన్నగా మన సంఘం 10 సంవత్సరాలు ఉంటే ఆ తర్వాత 2, 3, 4, 5 ఇలాగూ మన సంఘము సంవత్సరాల పెరగొద్ది సంఘాలు కూడా ఎక్కువైపోయినాయి. 2010 వరకు ఎటువంటి ప్రసక్తి లేకుండా సంఘానికి క్షేమకరంగా ఉన్నది. సంఘాలు ఎక్కువైనాయి. ఇప్పుడు అస్మాత్పేట ప్రాంతంలో 25 చర్చిలు ఉన్నవి. ఓల్డ్ బిల్డింగ్ కట్టుకునే చర్చిలు ఉన్నాయి, కొన్ని ఇళ్లలో పెట్టుకునే చర్చిలు ఉన్నవి. ఆ తర్వాత 2017-18 నుంచి కార్పొరేట్ చర్చిలు వచ్చినాయి. ఈ చర్చిలు వచ్చిన తర్వాత కొంతమంది సంఘాన్ని విడిచి కార్పొరేట్ చర్చి పోయే వాళ్ళు కార్పొరేట్ చర్చిలు పోతున్నారు. పక్కన ఏదైనా చర్చి ఉంటే పక్కన పోయే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దాదాపు 25 చర్చిలు ఈ సరౌండింగ్లో, బోయినపల్లి, అసోపేటలో 25 సంఘాలు ఉండేది కాకుండా తర్వాత కార్పొరేట్ చర్చిలు వచ్చినాయి. ఆ చర్చిలు వచ్చిన తర్వాత వీళ్ళంతా మొత్తం కలుపుకుంటే 30-35 వరకు సంఘాలు ఏర్పడినాయి. ఏమి కొంచెం ఎవరిని కదిలించినా జంపైపోతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ 35 సంవత్సరాలు ఇంతవరకు ఈ సంఘానికి వచ్చేవారు వస్తున్నారు, వేరే సంఘాలు వెళుతున్నారు, కార్పొరేట్ చర్చికి పోయే వారు వెళుతున్నారు. సంఘము దేవుడు దీవిస్తున్నారు. కానీ వీళ్ళు జరుగుతుంది, వేరే వారు వెళుతున్నారు, తప్పులు పట్టేవారు తప్పులు పడుతున్నారు, నెప్పములు పెట్టేవారు నెప్పలు పడుతున్నారు. ఈ సంఘం కాకపోతే ఓ సంఘం కాకపోతే కార్పొరేట్ చర్చిలు, ఇలాగూ ఎక్కడ పడితే అక్కడికి జంప్ అయిపోతున్నా. ఎంతమంది ఎన్ని విధాలుగా కదిలించడానికి ప్రయత్నం చేసినా, బెదిరించడానికి ప్రయత్నం చేసినా, నాటి నుండి నేటి వరకు కష్టము, శ్రమ, కన్నీరు, నిందలు, బాధలు, బెదిరించి మేము లేకపోతే మేముంటే రకరకాలుగా మాట్లాడిన ప్రజలు ఉన్నారు. ఎంతమంది అనుకున్నా దేవుని కృపను బట్టి తట్టుకోవడానికి శక్తినిచ్చి ఓపికనిచ్చి ఈరోజు నేను నిలబడగలిగినా. ఎన్ని వచ్చినా, ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా దేవుని కృపను బట్టి సంఘము దేవుడు నడిపిస్తున్నా. ఇన్ని సంఘాలు వచ్చిన తర్వాత సంఘంలో కొరత ఉండదా? సమస్య ఉండదా? ఇరుకులు ఉండవా? ఇబ్బందులు ఉండదా? చిన్న ఒక మాట అంటే కదా, నాతో కాదు మా బాబుతో అంటారంట. మీ డాడీకి సొంత మాటలు ఏం మాట్లాడుతున్నా ఒకసారి టేప్ చేసి నాకు చూపండి. మీరు నేను సొంత మాటలు మాట్లాడుతుంటే టేప్ చేసి చెప్పండి ఒకసారి నాకు. వాక్యం అర్థం కానివాడికి ఇవన్నీ లోక మాట్లాడితే ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినాడు. కొన్ని ఆరాధనలో ధూమ్ ధామ్ చేస్తున్నారు. అది క్రమమేనా? పాస్టర్ గారికి తెలుసు, క్రమం కాదని బోధిస్తున్నాడు. అదే కదా మేము చెప్పేది. కొన్ని సంఘాలలో లేనిపోయి ధూమ్ ధామ్ చేస్తే అది ఆరాధన అనుకుంటున్నారు. ఆయన డ్యాన్స్ చేస్తుంటే ఆయన కేకలు వేస్తుంటే అది ఆరాధన అనుకుంటున్నారు. అది క్రమం కాదు, బైబిల్ చెప్తుంది. ఇటువంటివి ఏమన్నా కొన్ని హెచ్చరిక చేస్తే ఆ మాట మీ ఆయనకు అవసరమా? అటువంటి బోధ అవసరమా? సందర్భాన్ని బట్టి చెప్పాల్సింది వస్తుంది. సంఘము మీ మేలు కోరి, మీ క్షేమం కోరి ఎక్కడైనా కానీ మళ్ళీ చెప్తున్నాను, ఒక సంఘానికి కట్టుబడి ఉండాలని మనవి చేస్తున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, కొంతమంది పెళ్లి చేసుకుంటున్నారు, కొంతమంది నాకు చెప్పకుండా పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు ఇష్టం వచ్చి చేసుకుంటారు. తెల్లనే తెలుసు ఈ సంఘం. మళ్ళీ చెప్తున్నాను, ఈ దినాల్లో చావులు చనిపోతే పాస్ గారు తెలుసు, 50,000 పెట్టిన సమాధికి స్థలాలు లేవు. నేను మళ్ళీ చెప్తున్నా, 40,000 కంటే కూడా సంఘాన్ని స్థలం ఇచ్చే వాళ్ళు లేరు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఆ సంఘానికి పోయి ఇంటికి వచ్చి పాస్టర్ గారు అప్పుడప్పుడు మీ దగ్గరికి వచ్చాం కదా సమాధికి స్థలం చూడమంటే చాలా కష్టం. నేను మళ్ళీ చెప్తున్నా, పెళ్ళిళ్ళు కూడా మీరు మీ ఇష్టం వచ్చేట్టు వచ్చే మీ ఇష్టం వచ్చి ఎక్కడ ఏమో చూసుకొని ఇక్కడికి వచ్చి అది ఇబ్బందికరమైన నాగానికి వచ్చి నేను చెయ్యను. ఒక క్రమం, ఒక పద్ధతి ఉన్నది. సంఘాన్ని అనుసరించండి, సంఘ క్రమంలో ఉండండి. మీ కొరకు నేను కావాల్సిన సౌకర్యాలన్నీ నేను
ఏర్పాటు చేస్తా. నేను మళ్ళీ చెప్తున్నా, మీరు మీ ఇష్టం వచ్చేట్టు తిరిగి నా కాడికి వచ్చి ఇది చేయలేదు అది చేయలేదంటే నేను ఏమాత్రం అంగీకరించనని సవ్యంగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. సంఘానికి కట్టుబడి ఉంటుగా నన్ను చొక్కబట్టుకో, నన్ను నిలదీసి అడుగు. ఇంతకాలం మీ సంఘానికి వస్తున్నారు, ఎందుకు మా దగ్గర రాలే, నువ్వు ఏ పని చేయలేదని నేను అడగకపోతే మీరు మీ ఇష్టం వచ్చి తిరిగితే నేను కూడా త్వరపడి చేయని చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా, కట్టుబడి ఉంటారా, నిలకడగా ఉంటారా, స్థిరంగా ఉంటారా, మీ కొరకు నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి 35 సంవత్సరాలు ఈ సంఘంని దేవుడు కాచి కాపాడ్డాడు. అంతేకాదు 25 సంఘాలు చుట్టుపక్కల ఉన్నాయి, కార్పొరేట్ చర్చలు ఉన్నాయి. అయినా దేవుని కృపను బట్టి సంఘాన్ని నిలుపున్నాడు. అప్పుడప్పుడు కొంతమంది వింటుంటా, మీరు అనుకుంటారేమో కుర్చీలన్నీ ఖాళీగా ఉంటాయి. నేను ఎవరిని పోగొట్టుకుంటున్నాను, నేను అంత ఎవరిని పోగొట్టుకుంటున్నాను నేను చెప్పగలరా? మీరు ఆకలం చూపగలరా? బుద్ధిపూర్వకంగా వెళ్ళిపోతుంటే దానికి నేనే చేయమంటావు. అయినా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రహ్మను పిలుస్తూనే వాళ్ళు రాకుండా ఇంకా నేను ఏం చేయాలి చెప్పండి? నేను కాదు పట్టాల పోయి నా వ్యక్తిగతంగా వెళ్ళి నేను బతుకులంటే రాకున్నారు. మీకు కొన్ని తెలిసినా లేదో, వన్ సైడ్ ఎప్పటికీ వినకండి. ఒకవేళ మీకు ఏదైనా చెప్పినారా, వాళ్ళు నన్ను నిలిపి మధ్యవర్తిగా నువ్వు మాట్లాడి తెలుస్తారు. ఒక సైడ్ విని మీరు మాట్లాడితే నాకు గాయం అవుతుంది, నాకు వయసు పడుతుంది, నన్ను దుఃఖ పెట్టకండి, బాధ పెట్టకండి. ఎందుకు చెప్తున్నా లేదంటే నేను కూడా మనిషిని, ఒక దిక్కుని ఎప్పుడు మీరు మాట్లాడకండి. ఏదైనా మాట్లాడితే ఆ వ్యక్తిని తీసుకున్నా, నువ్వు ఉండు నేను ఉంటా, మాట్లాడు, క్లియర్ అయిపోతుంది. ఏదో ఒకటి చెప్పినారని వేదనతో నన్ను దొప్పించకండి, బాధపడకండి. నాకు వయసు కలుగుతుంది, నాకు కూడా కొన్నిసార్లు బాధ కలుగుతుంది బిడ్డలారా. అటువంటి పని చేయకండి. ఇది సంఘములో ఇప్పుడు అయ్యగారు చెప్పిన అందరూ కలిసి ఉందాం, పని చేద్దాం, ఆత్మను సంపాదిద్దాం, ప్రార్థన చేయండి, సిరియల్ మీటింగ్ రండి, విజ్ఞాపన ప్రార్థనకు రండి. వీలైతే అందరం కలిసి 36 సంవత్సరములు ఆత్మ సంపాదన కోసం మనం అందరం ప్రయాసపడదాం. కాబట్టి 35 సంవత్సరాలు ఈ సంఘం పట్ల దేవుడు ఇన్ని మేలు చేసి ఇంత స్థితికి తీసుకొచ్చున్నాడు. ప్రారంభంలో ఎంత స్థితిలో ఉన్నామో ఇల్లు నాకు తెలుసు. వసతి లేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. ప్రార్థించిన దేవుడు విన్నాడు, ప్రతిఫలం ఇచ్చినాడు. ఇంత చక్కటి దేవాలయం ఇచ్చినాడు. నేనే కాదు, మీరే కాదు, ఒక తరము ఒక తరము మన వాళ్ళు, మన పిల్లలు కూర్చొని ఈ స్థలంలో ఆరాధించడానికి ఇచ్చినాడు. వాళ్ళు కష్టపడకుండా, వాళ్ళు వెతకకుండా కొన్ని సంవత్సరాలు ఆరాధించడానికి ఒక గొప్ప మందిరం ఇచ్చినాడు. మనం ఉండొచ్చు, పోవచ్చు, మన పిల్లలు ఉంటారు. వాళ్ళు అనుకుంటారు, అరే మా తాత లేకుంటే మన వాళ్ళు, మా నాయన గారు ఒక చక్కని మందిరం కట్టినారు, దాన్ని ఉపయోగించుకోవాలని వారు అనుకుని దేవుని స్తుతించి గణపరుస్తారు. 50 రాసిన పుస్తకం 1వ అధ్యాయం 2వ వచనం బైబిల్ ఒక మాట తీయండి, ఒక మాట చూద్దాం. 50 త్వరగా, చిన్న పుస్తకం, దాన్ని తీయాలంటే కొంచెం మీకు కష్టం. ఒక మాట తీయండి బైబిల్లో. 50 రాసిన పుస్తకం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి బైబిల్లో. పెద్దలారా, నంబర్ 1 పెద్దలారా ఆలకించుడి. రెండోది దేశము కాపురస్తులారా వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములు కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి. చూసినావా, 5 గుంపులు కనపడుతున్నారు ఇక్కడ. 5 గుంపులు, 5 తరాలు. ఇప్పుడు ఇంకా ఒక తరము నేను ఉన్నాను, 2వ తరము, 3వ తరము, మరొక తరము. ఇలాంటి సంగతులు ఆ దినాల్లో ఈ దినాల్లో జరిగినాయా? వాళ్ళకు మీరు చెప్పండి, వాళ్ళకు తెలియజేయండి. ఈ సంఘానికి గురించి వాళ్ళకి తెలియజేయండి, వాళ్ళకి చెప్పండి. ఒక తరము వారికి చెప్పండి. ఓ సంఘం ఒకప్పుడు ఇట్లా ఉండేదంట, ఇలాగ వచ్చిందంట, మా తాత మా నాయన గారు వాళ్ళ కాలం ఇలా ఉండేదంట అని వారు వారికి మన బిడ్డలకు మనం ఏం చేయాలా? సంఘాన్ని గురించి చెప్పమని చెప్తున్నారు. చెప్పరు కొంతమంది, సంఘాల గురించి చెప్పరు. దేవుని బిడ్డలారా, సంఘం పట్ల ప్రతి వారికి బాధ్యత ఉన్నది, భారం ఉన్నది. ఇది మన సంఘం, మనమందరం కలిసి నేను అనుకుంటున్నా ఈ యూత్ వాళ్ళ ద్వారా నిజంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారని నా నమ్మకం ఉన్నది. ఇంకా కొంతమంది ఉన్నారు, పట్టుదల కలిగి చేసే స్త్రీలు కూడా ఉన్నారు. దయించి బాగా భారం కలిగి స్త్రీలు కూడా ముందుకు రండి, సంఘం కోసం కదిరి కాల్చి ప్రార్థన చేయండి. దేవుడు దీవించి
సంఘాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, చిన్న సన్మాన కార్యక్రమం ఉన్నది. ఏమిటి ఆ సన్మాన కార్యక్రమం అంటే, సంఘములో వాళ్ళు పనిచేసినా చేయకపోయినా వారిని సన్మానించాలని నా తలంపులు. వాళ్ళు సంఘాన్ని చూపెట్టుకొని, బాగా గమనించండి, సంఘ క్రమములో ఉంటూ సంఘానికి అన్ని విధాలుగా కష్టమైన నష్టమైన సంఘము అనుసరించే వారిని సన్మానించాలని బైబిల్ చెప్తుంది. ఇంటికాడ కూర్చున్న వాళ్ళకు కాదు, ఇష్టానుసారంగా తిరిగిన వాళ్ళకు కాదు. బైబిల్ అంటుంది సంఘానికి క్రమముగా వచ్చేవారిని, సంఘాన్ని చూపెట్టుకొని సంఘ క్రమంలో నడిచేవారిని సన్మానించాలని నేను అనుకున్నాను. అది కాకుండా అది ఏ విధంగా, వయసు 65 దాటి నియర్ 70 సంవత్సరాల వయసు ఉన్న వారిని సన్మానించాలని అనుకున్నారు. మీలో సన్మానించడానికి 50 ఉన్నారు, 60 ఉన్నారు కాదు, 65 దాటి అవతల ఉన్న వారిని సన్మానించాలని అనుకున్నా. మీరు దయించి మీ సంఘ నష్టాన్ని చేస్తాకండి. సంఘానికి రాకుండా ఇష్టానుసారంగా తిరిగి మా వాళ్ళుగా ఉన్నారు కదని మీరు అపార్థాలు చేసుకోవద్దు. సంఘాన్ని చూపెట్టుకొని అది కష్టమైన నష్టమైన శ్రమైన భరించి సంఘములకి క్రమంగా వచ్చేవారినే సన్మానించాలని నేను చెప్తున్నా. సంఘానికి రాక వెలుపటుండి ఇష్టానుసారంగా ఉన్న వారిని సన్మానించాలని కాదు. కానీ సమయమున మరి దైవజనులు అయ్యగారిని కూడా థ్యాంక్ యూ పాస్టర్, నేను పిలుస్తాను. వారికి నేను ముందుకు ఇంటిమేషన్ ఇచ్చిన, వారు వచ్చి ఇక్కడ నిలబడితే చిన్న సన్మాన కార్యక్రమం తర్వాత ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. అందరి కోసం భోజనం సిద్ధం చేసినాము. మీరు కంగారు పడద్దు. మీరు ఒకేసారి పోతే మీకు ఇబ్బంది అవుతుంది. స్థలం పైన ఉన్నది, కూర్చొని నెమ్మదిగా మీరు వెళ్ళాలని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. పాస్టర్ గారు, దయించి చిన్న సన్మాన కార్యక్రమం ఉన్నది. నేను కిందికి వస్తాను. సుజాత కూర్చొని కేసు. మొదటిగా ఈ ఏజ్లో పెద్ద, మరి 70 సంవత్సరాల వయసు వచ్చింది. సంఘాన్ని చూపెట్టుకుని సంఘ క్రమంలో ఉన్న మన సెక్రటరీ గారు ఉన్నారు, ప్రేమానందం గారు, రండి. ప్రభుదాసు వారికి చెప్పినాను, వారు రాలేదు. తర్వాత మరొకరు సిఎస్ హేమలతమ్మ గారు, వారు కూడా లేచి రావాలని మనవి చేస్తున్నా. తర్వాత ఏ భాగ్యమ్మ, వారు కూడా లేచి రావాలని మనవి చేస్తున్నా. ప్రభుదాసు ఉన్నాడు, వారు రాలేదు చెప్పినా మరి కారణం తెలియదు. దేవుడు గొప్పవాడు, దేవుడు ప్రేమగల తండ్రి. ఇవి ఇస్తున్నాను. దీని మీద బ్యాప్టిస్ట్ చర్చి అస్మత్పేట 30 రాసినారు. 35 చర్చి యానివర్సరీ ఆన్ 17/11/2024 అస్మత్పేట ఫ్రెండ్స్ కాలనీ, ఓడుపైనపల్లి, సికింద్రాబాద్ 35 సంవత్సరాల సందర్భంగా ఈ ప్రజెంట్ చేస్తున్నాం సంఘం తరఫున. మరి మొదటిగా మరి సెక్రటరీగా వారు స్టార్టింగ్ నుంచి సంఘాన్ని చూపెట్టుకొని
సంఘానికి వస్తున్నారు కాబట్టి వారిని సన్మానిస్తున్నాం. అక్కడ చూడు, కొంచెం నవ్వు. ఓకే. పాస్టర్ పాస్టమ్మ గారు తెలుస్తారు. అమ్మగారు అక్కడ చూడండి, అక్కడ చూడండి, కొంచెం నవమ్మ హేమలతమ్మ గారు. పాస్టమ్మ అట్నే పట్టుకోండి. కరెక్ట్ కదా? అవి ఫొటోస్ ఉన్నాయి, పట్టుకో, తీసుకో. అక్కడ చూసి లాస్ట్ అక్కడ చూసి అప్పుడు ఒక్కసారి వాళ్ళు పట్టుకుంటారు. దయించి ఫోటో తీయండి. పాస్టర్ అట్లా పై పట్టుకుని ఇవి కనపడాలి, ఎందుకంటే క్యాలెండర్లో ఇవి వేస్తున్నారు కాబట్టి కొంచెం మంచిగా తీయండి. పాస్టర్ మాట వచ్చినాయా? తీసినారా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. కూర్చో. థ్యాంక్ యూ. ఒకవేళ 65 దాటిన వాళ్ళు ఉంటే నాకు తెలుసు కాబట్టి నేను చూస్తున్నా. అది క్రమంగా ఉంచే వాళ్ళు ఉండాలి. సంఘానికి ఏజ్ ఉండొచ్చు, ఇష్టం వచ్చేట్టు ఉండే వాళ్ళకి ఇయ్యము. క్రమంగా సంఘాన్ని చూపెట్టుకొని సంఘానికి వచ్చే వాళ్ళు స్త్రీలైనా పురుషులైనా ఆ ఏజ్ 65 దాటిన వాళ్ళకు ఇంకా ఉన్నవి నేను కొన్ని తీసుకొచ్చి కొన్ని పెట్టినాను. దయించి నేను బతికినంత వరకు సాధ్యమైనంత వరకు ఆ ఏజ్ గల వాళ్ళందరినీ సన్మానిస్తాను. వాళ్ళు పదవిలు ఉన్నా పదవి లేకపోయినా అది చూడండి. నేను సంఘానికి క్రమంగా వస్తున్నారు, అన్నిటిని తట్టుకొని అన్నిటిని ఓడ్చుకొని అలాంటి వారిని సన్మానించాలని బైబిల్ చెప్తుంది. మరి ఈ సమయమున సెక్రటరీ గారు ఏమన్నా 2 మాటలు చెప్తావా? చెప్పిన తర్వాత కానుక పడదాం. మైకి బాబు, ఒక మైకి ఏమన్నా సెక్రటరీ గారు అట్టే గ్రీటింగ్ చెప్తాడు. ఆ తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం. సంఘస్థులందరికీ వందనాలు. 35 years ఈ చర్చి కట్టుకొని మనము ఇక్కడ రాగలుగుతున్నాము. ఈ చర్చి కట్ట ముందుకు అస్మత్పేటలో బస్ స్టాప్ దగ్గర ఉండి అక్కడి నుంచి పరిచయం, పాస్టర్ గారు పరిచయము. అక్కడ మా ఇంటికి రావడం జరిగినది. మీరందరూ అంతే, ఎవరైనా పాస్టర్ గారి దగ్గరనే ఈ సంఘానికి రాగలుగుతున్నారు, కానీ ఎవరు సొంతంగా వచ్చిన లేరు. కాబట్టి నేను కూడా ఆ విధంగానే ఈ చర్చికి రావడం జరిగింది. అప్పటి నుంచి ఇంతవరకు పాస్టర్తో అన్ని విషయాల్లో సహకరిస్తూ ఆయన ఏది చెప్పినా, ఏదైనా సంఘం గురించి ఏదైనా ఒక పని చెప్పినప్పుడు అందరం కలిసి చేయాలని నేను కూడా ఏదైనా పాస్టర్ సహకరిస్తున్నా. ఇంతవరకు అన్ని విధాలా మన సంఘకు ఏది జరిగిన కార్యక్రమాలు నేను ముందు ఉండి సంఘంతో కాబట్టి సహకరిస్తున్నాను. కాబట్టి మనము ఇంకా నేను అనుకుంటా ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు ఇంకా ఉండొచ్చు పాస్టర్ గారు, వారిని కూడా చూడండి. వారు ఎందుకంటే ఉన్నారు, ఇంకా ఉన్నారు, ఇంకా వారం కూడా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా చర్చికి రెగ్యులర్గా వస్తారు కాబట్టి వారం కూడా సన్మానం చేయాలని కోరుతున్నాము. మరి ప్రతి సంవత్సరం అయితే మనము సంఘానికి బటన్ కాకుండా మన భోజనాలు మనము సిద్ధపరుస్తున్నాం కాబట్టి మీరందరూ భోజనాలు చేసి మరి ఇలాగనే ప్రతి ఆదివారం టైం ప్రకారం రావాలి చర్చ్కి.
మనము ఆ వాక్యం వినాలి, వాక్యానుసారంగా జీవించాలి. మనం ఆత్మఫలాలు మనలో ఉండాలి. మనం చర్చికి వచ్చేంత మాత్రం కాదు, కానీ ఆత్మఫలాలు మనలో ఉంటే మనం ఎక్కడైనా కానీ జీవించగలుగుతాము, బతకగలుగుతాం. కాబట్టి ఆత్మఫలాలు మనలో ఉండాలి. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ సెక్రటరీ సార్. వాళ్ళకి ఇచ్చే కానుకలు మనం సమర్పించుకుందాం. త్వరగా కొయర్ వారు లేచి పాట పాడండి. టీచర్స్ లేచి ముందుకు రావాలని మనవి చేస్తున్నాం. పాట మరి వాళ్ళు కొయర్ వారి కంటే ముందు పంచశీలకాలు వచ్చిన వాళ్ళు మీరు వచ్చి పాడాలని మనవి చేస్తున్నాం. రండి త్వరగా, ఒక నిమిషం వాళ్ళ వార్త రావాలి త్వరగా. మన పంచశీలకాల నుంచి వచ్చినటువంటి సంఘ బిడ్డలు ఉన్నారు. బిడ్డలారా రండి త్వరగా. మీరు వెనక ముందు చూసి రాకండి, రండి. మైకులి అమ్మ రావాలి త్వరగా. చేస్తాం. రాని బిడ్డలారా త్వరగా మైకులి అమ్మ. తీసుకో సరే, 3 తీసుకో. సిద్ధపరచుకొని సుమధుర స్వరముల గానాలతో మైకు దగ్గర పెట్టుకోండి. వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా,
అక్కడ కూడా వీళ్ళే పాడేది పాటలు. కొయ్యర్లో ఈ బిడ్డల పాడతారు, చక్కగా మంచి పాటలు పాడతారు. నేను బాగా వింటా. మీకంటే వాళ్ళు పాడే పాటలు చాలా నాకు ఇష్టం, బాగా పాడతారు. బిడ్డలాగా చాలా సంతోషం. ఆ ప్రత్యేక కానుకలు ఇచ్చినటువంటి వారు చర్చి యానివర్సరీ ఏదాసు త్రివేణి 500 రూపాయలు, బి నరేష్ పావని ఆల్వాల్ 500 రూపాయలు, సి కెంపు ఆని 1000 రూపాయలు. భోజనం పైసలు దయించి ఎవరైనా పేరు రాయించిన వారు ఉంటే అది నా చేతికి ఇవ్వండి. వీటి కోసం చిన్న ప్రార్థన దానిలో వచ్చి ప్రార్థన చేస్తా. ప్రార్థించుకుందాం. స్తుతి మహిమకు కారణభూతుడా, నిత్యుడొక తండ్రి, జీవాధిపతి, జోము కలిగిన మా యేసయ్య, నీ ఘనమైన నామమునకు పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. గడిచిన పునరుద్ధానం నుంచి నేటి పునరుద్ధానం వరకు మమ్మల్ని, మా సంఘాన్ని, మా సంఘ కాపు